ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भागवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। अचालं पंगुं लगायते गिरन् कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं चैतन्येश्वरम्। ओम अपवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। సో లెట్స్ స్టార్ట్. ఆ సిక్స్త్ క్యాంటోలో ఉన్నాం కదమ్మా, 4వ అధ్యాయము. 4వ అధ్యాయం 34 శ్లోకం.
34 శ్లోకం. అవునండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మా విజయమాతాజీ. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మా జజమాతాజీ, దండవత్ ప్రణామ. హరే కృష్ణ. సరే, సో ఎవరితో స్టార్ట్ చేసుకోవాలి? నాతో అయింది పోయినసారి ప్రభుజీ, అదమ్మా? నాతో అయింది పోయినసారి. ప్రభామాతాజీతో స్టార్ట్ చేసుకున్నాం. హరే కృష్ణ ప్రభు. 6వ స్కందం 4వ అధ్యాయం 34వ శ్లోకం. యః ప్రాకృతే జ్ఞానపదేర్జనానాం యదాశయం దేహగతో విభాతి యథా నీలః పార్థివామాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాం మనోరథం. అనువాదం. పుష్ప సుగంధము, ధూళి వర్ణము వంటి భౌతిక తత్వముల గుణములను వాయువు మోసుకుని పోనట్లు ఉపాసకుని ఇచ్ఛానుసారముగా ఉన్నట్టు ఉపాసన ద్వారా మూల రూపమును కాకున్నను దేవతా రూపమున భగవానుడు ప్రకటమవును. కానీ ఆ రూపములతో ప్రయోజనం ఏమిటి? అట్టి ఆదిదేవుడు నా మనోరథను ఈడేర్చుగాక. శ్రీల ప్రభుపాదుల భాష్యం. నిరాకారవాదులు నానావిధ దేవతలను భగవద్ రూపమును ఊహింతురు. ఉదాహరణకు మాయావాదులు పంచోపాసకులు అనగా 5గురు ఉపాసింతురు. వాస్తవమునకు వారు భగవద్ రూపమును విశ్వసింపకపోయినను పూజార్థము ఏదో ఒక రూపమును ఊహింతురు. సాధారణంగా వారు విష్ణు రూపమును, శివుని రూపమును, గణేశుని రూపమును, సూర్యదేవుని, దుర్గాదేవిని కల్పన చేయుదురు. ఇదియే పాంచోపాసనం అనబడు. కానీ దక్షుడు ఏదో కాల్పనిక రూపమునకు కాక శ్రీకృష్ణు దివ్య రూపముని అర్చింపగోరాడు. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దేవదేవునికి సామాన్య జీవునికి గల భేదమును వివరించారు. సర్వం పూమాన్ వేద గుణంచ తదజ్ఞో న వేద సర్వజ్ఞానమనంత మీరే అని కడచిన ఒక శ్లోకము తెలుపబడినట్లు సర్వశక్తిమంతులకు భగవానుడు సమస్తము నిర్గుణు. కానీ వాస్తవమునకు జీవుడు భగవంతుడు ఎరుగడు. ఈ విషయమునే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందు నేను సమస్తము ఎరుగను, కానీ నన్నెవడూ ఎరుగను అని పలికను. దేవదేవుడు శ్రీకృష్ణునికి సామాన్య జీవునికి గల భేదమిదియే. కుంతీదేవి కూడా తన ప్రార్థనలో, ఓ దేవా, నీవు అంతర్బాహ్యంలో నిలిచినను నిన్నెవడనూ చూడజాలడు అని పలికింది. కాల్పానిక జ్ఞానముతో గాని ఊహతో కాని బద్ధ జీవుడు భగవాన్ అవగతం చేసుకున్న జాలడు. కనుక మనుజుడు భగవత్ కరుణతోనే భగవాన్ తెలుసుకునవాలి. శ్రీకృష్ణుడు తనను తాను వెల్లడి చేసుకునవలనే గాని మానసిక కల్పంతో ఎవ్వడు అతడిని తెలుసుకుని చాలు. దీని గురించి శ్రీమద్ భాగవతం నందు ఇట్లు చెప్పబడింది. అధాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేసానుగ్రహీత ఏవహి జానాతి తత్వం భగవన్ మహిమ్ను నా చాన్య ఏకోపి చిరం విచన్మన్. దేవా, నీ పాద పద్మానుగ్రహం లేసమైనను బడిసనచో మనుషుడు నీ మహత్వం నెరుగుతాడు. కానీ నిన్ను గురించి కల్పనలు కావించేవాడు ఎక్కువ సంవత్సరములు వేదజ్ఞానం కావించి నిన్ను ఎరుగు చాలరు. శాస్త్ర నిర్ణయం ఇదియే. ఎవడైనా గొప్ప తత్వవేత్త కావచ్చు. పరతత్వం అనగానేమి, అతని రూపమేమిటి, అతడు ఎక్కడున్నాడనే విషయంపై గొప్పగా కల్పనము కూడా కావింపవచ్చు. ఆయనను ఆ సత్యములు అతడు ఎరుగు చాలడు. సేవోన్ముఖే హి జిహ్వాదో స్వయమేవ స్ఫురచ్చద. భక్తి యోగం ద్వారానే మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ తెలుసుకొనగలడు. ఈ విషయమున శ్రీకృష్ణుడు కూడా స్వయంగా భగవద్గీతలో 18వ అధ్యాయం 50వ శ్లోకం భక్త్యా మామాభిజానాతి ఏవన్యస్మి తత్వతః. కేవలం భక్తియుక్త సేవ చేతనే మనుషుడు నన్ను యథారూపముగా దేవదేవుడిని అవగాహన చేసుకొనగలడు అని పలికను. అల్పజ్ఞులు భగవంతుని రూపం ఊహించుకున్నను కల్పనము కావించను, భక్తులు మాత్రం స్వయం భగవాన్ని అర్చించరు. కనుకనే దక్షుడు, దేవా, ఇతరులు నిన్ను సాకారుడని, నిరాకారుడని లేదా కల్పనా మాత్రుడని తలచను, నేను మాత్రము నీ యథారూప దర్శనాభిలాషను తీర్చమని ప్రార్థించను అని పలికను. జీవేశ్వరులకు భేదం లేదు కనుక స్వయంగా తానే భగవంతునని తలుచు నిరాకారవాదికే ఈ శ్లోకం ప్రత్యేకంగా ఉద్దేశింపండి. శ్రీలు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించింది.
పరమ సత్యం ఒక్కటే ఉన్నదని తాను కూడా ఆ పరమ సత్యమే అని వాద తత్వవేత్త తెలుసును. నిజమునకు అది మూర్ఖత్వమే గాని జ్ఞానము కాదు. మాయచే జ్ఞానం హరింపబడిన అనగా మాయాయ ప్రహృత జ్ఞాన. అట్టి మూర్ఖులకే ఈ శ్లోకం ప్రత్యేకంగా ఉద్దేశింపండి. అట్టి వారు జ్ఞానమాన్య, తమను తాము మిక్కిలి పురోగమించిన వారుగా తలంచవచ్చు. కానీ నిజమునకు అల్పజ్ఞులే అని విశ్వనాథ్ చక్రవర్తి వారు తెలిపిరి. చదవమంటారా ప్రభు? ముందుకెళ్దామండి మాతాజీ. హరే కృష్ణ. విజయమాతాజీ, హరే కృష్ణ. విజయమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. విజయమాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఏ శ్లోకం ప్రభుజీ? ఎన్నో శ్లోకం? 187వ పేజు. ఈ శ్లోకమును గూర్చి దగ్గర నుంచి చదవాలమ్మా. 187 ప్రభుజీ. ఓకే కృష్ణ. ఈ శ్లోకం గురించి మధ్వాచార్యులు ఇటు పలికి ఉండిరి. స్వదేహస్థం హరిం రాహురధమా జీవమేవతు మధ్యమాశ్చాప్య నిర్ణీతం జీవాద్భిన్నం జనార్దనం. అధములు, మధ్యములు, ఉత్తములు అనుచు మనుజులలో 3 తరగతుల వారు కలరు. జీవుడు ఉపాధి స్థితుడు. పరతత్వము ఉపాధి రహితమనడి విషయము తప్ప జీవునికి భగవంతునికి భేదము లేదని అధములు తరచురు. వారి అభిప్రాయం అనుసరించి జీవుడు ఉపాధులు తొలగినంతనే పరబ్రహ్మములో కలిగింది. దానికి వారు ఘటాకాశ వాదమును ఆకాశము కుండ యొక్క అంతర్బాహ్యములలో వ్యాపించి ఉన్నదనుచు పలుకుతుంది. కుండ పగిలినప్పుడు కుండలోని ఆకాశము బయట ఆకాశంతో ఏకమగును. అదే విధముగా జీవుడు కూడా భగవంతునితో ఏకమగునని నిరాకారవాదులు చెప్పుదురు. అది వారి వాదము. కానీ అధములే అట్టి వాదము చేతురని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. ఇంకొక తరగతి వారు భగవంతుని వాస్తవమగు రూపమును నిశ్చయింపజాలకున్నను సామాన్య జీవుల కలాపములను నియంత్రించు వాడొకడున్నాడని మాత్రము అంగీకరించరు. అట్టి తత్వవేత్తలు మధ్యమ తరగతికి చెందిన వారిగా భావింపబడదు. ఇక దేవదేవుని సచ్చిదానంద విగ్రహుడు అవగతము చేసుకొనిన వారు ఉత్తములు. పూర్ణానందాది గుణకం జీవ విలక్షణం. శ్రీకృష్ణ భగవాని రూపం పూర్తిగా ఆధ్యాత్మికమైనది, ఆనందపూర్ణమైనది. బద్ధ జీవునికి లేదా మరియే ఇతర జీవునికి పూర్తిగా భిన్నమైనది. ఉత్తమాస్తు హరిం ప్రాహుస్తారతమ్యేన తేషుచ. వివిధ గుణములు కలిగిన ఉపాసకులకు భగవానుడు భిన్నముగా వెల్లడియగునని తెలిసినందున అట్టి తత్వవేత్తలు ఉత్తములు. 33 కోట్ల దేవతలు ఉన్నది ఒకనొక పరమశక్తి ఉన్నదని బద్ధజీవునికి నచ్చజెప్పుటికే అనియు ఏదో ఒక దేవతార్చనలో అతడిని నియుక్తము చేసి తద్వారా భక్తుల సాంగత్యముచే అతడు శ్రీకృష్ణుడి దేవదేవుడని తెలుసుకొనలాగున చేయుటకే అనియు వారు ఎరిగిందురు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. అహమాధిర్హి దేవానం. నేనే దేవతలకు మూలము. అహం సర్వస్య ప్రభావ. బ్రహ్మ రుద్రాది దేవతల కన్నను నేను ఉన్నతుడనని శ్రీకృష్ణుడు భగవద్గీతతో పలికెను. ఈ శాస్త్ర నిర్ణయములను అంగీకరించిన వాడే ఉత్తమ తత్వవేత్త అని భావింపబడును. పురుషోత్తముడగు భగవానుడే దేవతలకు దేవుడని అట్టి తత్వవేత్త ఎరిగి ఉండను. దేవేశ్వరం సూత్రం ఆనందం ప్రణవేదిన. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాలమణి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. 35 to 39 శ్రీసుఖోవాచ. ఇతి స్తుతః సంస్తువతః తస్మిన్నఘమర్షణే ప్రాదురాసీత్ కురుశ్రేష్ఠ భగవాన్ భక్తవత్సలః కృతపాదః సువర్ణాంశే ప్రలంబాష్ట మహాభుజః చక్రశంఖాసి చర్మేషు ధనుః పాశ గదాధరః పీతవాసా ఘనశ్యామః ప్రసన్నవదనేక్షణః వనమాలా నివీతాంగో లసత్ శ్రీవత్సకౌస్తుభః కిరీటకటకః స్ఫురన్మకరకుండలః కాంచంగుళీయ వలయ నూపురాంగద భూషితః త్రైలోక్య మోహనం రూపం బిభ్రత్ త్రిభువనేశ్వరః వృత్తో నారదనందాద్యైః పార్షదైః సురయూధపైః స్తూయమానో అనుగాయద్భిః సిద్ధగంధర్వచారణైః. అనువాదము. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భక్తవత్సలుడు శ్రీహరి
దక్షుడి ప్రార్థనలచే మిగులు ప్రసన్నుడై అహమర్షణమను ఆ ప్రాంతమున ప్రత్యక్షమయ్యను. ఓ కురుశ్రేష్ఠ పరీక్షిన్ మహారాజా, ఆ పూర్ణ పురుషోత్తముని పాదపద్మములు గరుడని స్కందములపై నిలిచి ఉండెను. దీర్ఘములు దృఢములు అతి సుందరములునైన అష్టభుజములతో అతడు దేదీప్యమానములకు చక్రము, శంఖము, ఖడ్గము, చర్మము, బాణము, విల్లు, పాశము, గదలను దాల్చి ఉండెను. పీతవసనధారియగు అతడు మేఘశ్యామల వర్ణుడై ఉండెను. మిగుల ప్రసన్నములగు నేత్రములు వదనము కలిగిన అతడు పాదముల వరకు వేలాడు పుష్పమాలను మెడలో దాల్చెను. అతని వక్షస్థలమున కౌస్తుభమణి శ్రీవత్స చిహ్నము విరాజితములై ఉండెను. అతని శిరమున మహాకిరీటముండెను. అతని కర్ణములు మకరకుండ శోభితములై ఉండెను. ఆ ఆభరణములన్నీను అసాధారణ శోభను కూడి ఉండెను. అతడు కట్టి ప్రదేశం బంగారు మొలనూలును, చేతులకు కంకణములను, వేళ్లకు అంగుళీకములను, పాదములకు నూపురములను ధరించి ఉండెను. ఆ విధముగా నానాభరణ భూషితుడైనట్టి వాడును, ముల్లోకములందలి జీవులకు పరమాకర్షణీయుడు అయిన వాడును అగు శ్రీహరియే పురుషోత్తముడని తెలియబడును. అతడు నందాది భక్తులను, ఇంద్రాది దేవతలను, సిద్ధ గంధర్వ చారణాది ఉన్నత లోకవాసులను కూడి ఉండెను. ఆ దేవదేవునికి ఇరుప్రక్కలను వెనుకను నిలిచి ఆ భక్తులందరినూ స్థితించుచుండిరి. 40 చదవనా ప్రభుజీ? చదవండి 40 చదవండి. 40 రూపం తన్మహదాశ్చర్యం విచక్షాగత సాధ్వశః ననామదండవంధూమౌ ప్రహృష్టాత్మా ప్రజాపతి. దేవదేవుని మహాశ్చర్యకరమగు దేదీప్యమాన రూపమును గాంచి దక్ష ప్రజాపతి తొలుత కొంత భీతి చెందెను. కానీ పెదప భగవద్దర్శనముచే అతి ప్రసన్నుడై నేలపై వ్రాలి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవతం. చాలా మంచిది వచ్చింది నాకు వేళ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. కుసుమమాతాజీ ఉన్నారమ్మా? వచ్చారా, ఇంకా రాలేదా? చంద్రమౌళి ప్రభు, కల్పనా మాతాజీ, బావగారు చదువుతారా? అక్క, బావగారు 41. అక్క లేదు, నేను చేస్తాను. చదువు. పెనుమండి లేదు. ఆ, హరే కృష్ణ. 41వ శ్లోకం. నకించనోదీరయితుమశగత్ తీవ్రయా ముదా ఆపూరిత మనోద్వారై హరై ధన్య ఇవ నిర్ఘరై. అనువాదము: పర్వతముల నుండి ప్రవహించి జలపాతములచే నదులు నిండి చందమున దక్షిణ ఇంద్రియములు ఆనందంతో పరిపూర్ణములయ్యాను. మహోన్నతమగు సుఖభావన వలన అతడు ఏమీను పలుకుజాలక సాష్టాంగ దండ ప్రమాణమును ఆచరించు ఉండిపోయాను. భాష్యం: మనుషుడు దేవదేవుని నిజముగా అనుభూతమర్చుకున్నప్పుడు లేదా గాంచినప్పుడు ఆనందపూర్ణుడవును. ఉదాహరణకు, భక్తధ్రువుడు తన సన్నిధిలో విష్ణు భగవాన్ని గాంచినంతనే స్వామిన్ కృతార్థోస్మి వరంన యాచే, స్వామి నేను ఇప్పుడు పూర్తిగా సంతృష్టి చెందితిని, నిన్ను అడగవలసింది ఏదీ లేదు అని పలికాను. అట్లే దక్ష ప్రజాపతి కూడా తన సన్నిధిలో భగవంతుని గాంచినంతటా మాట్లాడక ఏదీను అడగక కేవలము సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించను. 42వ శ్లోకం. తం తథావను తం భక్తం ప్రజాకామం ప్రజాపతిం చిత్తజ్ఞ సర్వభూతానాం ఇదమాహ జనార్దనః. అనువాదము: దక్ష ప్రజాపతి ఏమీ మాట్లాడుకున్నాను ఎల్లరి హృదయమును నెరిగిన భగవానుడు ప్రజాభివృద్ధిని కోరుచు ఆ రీతి నమస్కరించుచున్న అతనిని గాంచి ఇట్లు పలికెను. 43వ శ్లోకం. ప్రాచేత సమహాభాగ సంసిద్ధస్తపసా భవాన్ యశ్రద్ధయా మత్పరయా మయి భావం పరం గతః. దేవదేవుడు పలికెను: భాగ్యశాలివైన ప్రచేతస, నా యందు గల శ్రద్ధచే నీవు పరమ భక్తిభావను పొందితివి. మహోన్నతముకు భక్తితో కూడినటి తపస్సు కారణమున నిస్సందేహముగా నీ జన్మం ఇప్పుడు సఫలమైనది. నీవు పూర్ణసిద్ధిని బడిసితివి. భాష్యం: భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ధృవపరిచినట్లు ఆ దేవదేవుని అనుభూతం అనర్చుకునే భాగ్యమును పొందినప్పుడు మనుజుడు మహోన్నత సిద్ధిని బడియు. మాము పేచ పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగుల మహాత్ములు
నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారు ఒకటిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తుకు ఎన్నడను తిరిగి రారు. కనుకనే కేవలము భక్తియోగ నిర్వహణం ద్వారా మహోన్నత సిద్ధిని బడి పదమును అనుసరించమనియే సంకీర్తనోద్యమము ఎల్లరకు బోధించుచున్నది. హరికృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సుజాత మాతాజీ గాని, శారదా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. మాతాజీ ఉన్నారనుకున్నాను. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతానండి. 44 అండి. హరే కృష్ణ ప్రభుజీ చదువుతానండి నేను. చదవండి అమ్మా. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. 43 అండి. 44 అమ్మా. 44. ప్రీతోహం తే ప్రజానాద యత్యేష్యోద్బృహం హనం తపః మమైష కామో భూతానాం యద్భూయాసుర్విభూతయః. దక్ష ప్రజాపతి, ప్రపంచం యొక్క సంక్షేమము మరియు అభివృద్ధి కొరకు నీవు తీవ్ర తపస్సును ఆచరించితివి. ఈ ప్రపంచమున ఎల్లరూ సుఖవంతులు కావాలననియే నేను కూడా కోరుచున్నాను. కనుక నా జగత్ కళ్యాణ వాంఛను తీర్చుటకు యత్నించుచున్నందున నీ ఎడ నేను మిగుల ప్రసన్నుడనైతిని. భాష్యము. ప్రతి విశ్వ ప్రళయము పిమ్మట జీవులందరూ గర్భోదక సాయి విష్ణువు దేహమును ఆశ్రయింతురు. సృష్టి జరిగినంతటా వారు తిరిగి నానా రూపములలో అతని దేహము నుండి వెలికి వచ్చి తమ తమ కర్మలను ఆరంభింతురు. అయినచో ప్రకృతిచే కలుగునట్టి త్రివిధ తాపములను అనుభవించున్నట్లుగా జీవులు బద్ధులగు రీతి ఈ సృష్టి కార్యం ఎందులకు జరుగుచున్నది? దానికి సమాధానముగా భగవానుడు దక్షునితో, సమస్త జీవుల లాభమునే నీవు కోరుచున్నావు, నా కోరిక కూడా అదియే అని పలికెను. చక్కబడవలసి ఉన్న జీవులే ఈ భౌతిక జగత్తు సంపర్కమునకు వత్తురు. ఈ భౌతిక జగత్తునందున జీవులందరూ భగవత్ సేవకు ఎదురు తిరిగిన వారే. కనుకనే వారు మరల మరల జన్మించుచు ఇచ్చటనే నిత్య బద్ధులుగా నిలిచి ఉందురు. నిజమునకు ఆ పరిస్థితి నుండి బయటపడుటకు అవకాశమున్నను వారు దానిని ఉపయోగించుకొనక ఇంద్రియ భోగ జీవితమునే కొనసాగించి పదే పదే జన్మ మృత్యు శిక్షను అనుభవింతురు. ఇది ప్రకృతి నియమము. దీని విషయమున భగవద్గీత 7.14 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసఖ్యము కానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. భగవద్గీత యందు మరొక చోట భగవానుడు ఇట్లు పలికెను. మమేవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ముందుకు వెళ్దామండి, చదవమంటారా? ఇంకొక పారాగ్రాఫ్ చదువుతాను. ఈ బద్ధ భౌతిక జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను గూడి వారు తీవ్ర సంఘర్షణము కావించుచున్నారు. భౌతిక జగత్తునందు జీవుని జీవన సంఘర్షణకు అతని తిరుగుబాటు ధోరణియే కారణము. కృష్ణునికి శరణు జొచ్చనంత వరకు అతడు ఆ జీవన సంఘర్షణను కొనసాగించవలసియే ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము ఏదో వేలం వెర్రి విషయం కాదు. అది బద్ధ జీవులందరూ కృష్ణ భక్తి భావనా స్థితికి చేర్చి వారికి పరమక్షేమకరమును కలుగజేయుటకే ఉద్దేశింపబడినది. ఆ స్థితికి రానివాడు కొన్ని మార్లు ఉన్నత లోకములలోను మరి కొన్ని మార్లు అధోలోకములోను పరిభ్రమించుచు భౌతిక అస్తిత్వమునే కొనసాగించవలసి ఉండును. చైతన్య చరితామృతం మధ్యలీల 20.118 దురవపరపబడినట్లు బద్ధ జీవుడు కొన్ని మార్లు అవిద్యందు మునుగుచుండును. కొన్ని మార్లు దాని నుండి కొద్దిగా బయటపడి కొంత ఊరట పొందుచుండును. బద్ధ జీవుని జీవితం ఇది మదియే. బద్ధ జీవునకు జన్మనిచ్చి ముక్తి అవకాశం నసుకుట ద్వారా వారికి లాభం చేకూర్చవలని దక్ష ప్రజాపతి యత్నించను. ముక్తి అనగా కృష్ణ శరణాగతియే. కృష్ణునకు శరణాగతులగులాగున శిక్షణనిచ్చు ప్రయోజనముతో సంతానమును కనినచో తండ్రి స్థానము ఉత్తమమే. అదే విధముగా బద్ధజీవులు భక్తులగులాగున శిక్షణ ఇచ్చినచో గురుదేవుని స్థానము
సఫలమైనట్లే యగును. బద్ధజీవులు కృష్ణభక్తులకు ఎవరేని అవకాశం ఇచ్చినచో అతని కర్మల నేను దేవదేవునిచే సమర్థింపబడును. ఈ శ్లోకమును వివరించబడినట్లు ఈ కర్మలచే అతడు అతి ప్రసన్నుడగును. కనుక పూర్వం ఆచార్యులు అనుసరించుచు హరినామ సంకీర్తన సభ్యులందరూ బద్ధజీవులను కృష్ణభక్తులుగా చేయును. కృష్ణభక్తి చేయుటకు వారికి అన్ని సదుపాయము కలుగజేయచు లాభం కూర్చ ప్రయత్నించవలను. అట్లి కర్మలే నిజమైన సంక్షేమ కార్యములు అనబడు. అట్టి కార్యమునిచే ప్రచారకుడు భగవంతుని గుర్తింపు పొందును. ఈ విషయమును సాక్షాత్గా ఆ దేవదేవుడే భగవద్గీత 18.68.69 ధృవపరిచను. యదం పరమం గుహ్యం మద్భక్తి దాస్యతి భక్తిం మమ పరాం కృత్వా మామే వైశ్యంత్య సంశయః నచ తస్మాత్ మనుష్యేషు తచ్చిన్మే ప్రియకృత్తమః భవితా చ నమే తస్మాత్ దవ్య ప్రియతరో భువి. ఈ పరమ రహస్యము భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యోగం నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు. నాకు అతని కన్నను ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచంలో లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొక్కడు ఉండవాడు. 45 బ్రహ్మ భవంత మనవో విభూదేశ్వర విభూతయో మమ పోతానాం భూతి ఏతవః. బ్రహ్మ, శివుడు, మనువులు, ఇతర దేవతలు ప్రజాభివృద్ధి కావించినట్టి మీ వంటి ప్రజాపతులు సకల జీవులు లాభం కొరకే పనిచేయుచున్నారు. ఆ విధముగా నా విభూతి విస్తారములైన మీరు నా గుణావతారములే అయి ఉన్నారు. భాష్యం. భగవానుని అవతారములు విస్తారములు అనేక రకములుగా ఉన్నవి. విష్ణుతత్వములు స్వయంసములు కాని జీవతత్వములైన జీవులు భిన్నాంశములు. దక్ష ప్రజాపతి బ్రహ్మరుద్రులతో సమానముగా కాకున్నను అతడు భగవత్సేవలో నెలకొని నందున వారితో పోల్చబడింది. భగవత్సేవ ఈ విషయమున బ్రహ్మదేవుడు గొప్పవాడని భగవన్మహిమలు ప్రచారం గావించడి సామాన్య మానవుడు అల్పుడని భావమే పొడసూపది. దాని యందు అటువంటి తారతమ్యములే లేవు. భగవత్ సేవలో నెలకొనిన వాడైనను భౌతిక హెచ్చుతగ్గులు ప్రమేయం లేకుండా ఆ దేవదేవునికి పరమ ప్రియమైన వాడగును. ఈ విషయమున మధ్వాచార్యులు తంత్ర నిర్ణయం నుండి ఈ విధముగా శ్లోకమును ఉదహరించేది. విశేష వ్యక్తి పాత్రాత్వాద్ బ్రహ్మదాస్తు విభూతయః తదంతర్యామిణశ్చైవ మత్రేయాభ్య విభవా స్మృతః. భగవత్ సేవలో నెలకొన్న బ్రహ్మాది జీవులందరూ అసాధారణులే. వారు విభూతులని పిలువబడదు. దీని గురించి భగవద్గీత 10.41 నందు శ్రీకృష్ణుడు యద్విభూతి మత్సత్వం శ్రీమద్యూతితమేవచ తత్తదేవాగచ్చ త్వం మమ తేజోంశ సంభవం. సంపన్నులను సుందరములను వైభవైభవతులను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము ఉద్భవించినవిగా తెలుసుకొను. భగవంతుని పక్షమున పనిచేయడం విశేషంగా శక్తి ప్రదానం కావింపబడిన జీవులు విభూతి అనబడును. ఇక మత్స్యావతారాది కేశవ విష్ణుతత్వము అవతారములు విభవ అని పిలువబడును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. మాతాజీ వస్తున్నారండి. ఇంకొకరికి ఇవ్వండి ఛాన్స్. మళ్ళీ వస్తున్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. ఏ పేజ్ నెంబర్ చెప్పరా? సారీ ప్రభుజీ, చెప్పరా? 195వ పేజ్. థ్యాంక్ యూ ప్రభుజీ. జగదాంబ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. జగదాంబ మాతాజీ. హరే కృష్ణ. 46. హరే కృష్ణ. తపోమే హృదయం బ్రహ్మ స్తనుర్విద్య క్రియాకృతి అంగాని క్రతువో జాత ధర్మ ఆత్మాసవ సురః. ఓ బ్రాహ్మణ, జ్ఞాన రూపము తపస్సు నా హృదయము, స్తోత్ర మంత్రరూపము గల వేద జ్ఞానము నా దేహము, ఆధ్యాత్మిక కర్మలు ఆనందానుభూతులు నా నిజమైన రూపము, యుక్తముగా నిర్వహించబడిన యజ్ఞకర్మలు నా దేహాంగములు, పుణ్యకర్మలు లేదా ఆధ్యాత్మిక కర్మల వల్ల కలుగు సుకృతి నా మనస్సు, నా యజ్ఞలు నెరవేర్చే దేవతలు నా ప్రాణములు.
భాష్యము. భగవంతుడు తమ కంటికి కనబడడు కనుక తాము అతన్ని నమ్మమని నాస్తికులు వాదింతుడు. వారులకు భగవానుడు తనను నిరాకార రూపమున గాంచిన విధానం వివరించున్నాడు. వివేకవంతులకు వారి శాస్త్రంలో తెలుపడినట్లు భగవంతుని స్వీయ రూపను గాంచగలరు. కానీ శీఘ్రమే భగవాను ముఖాముఖి గాంచుటకు ఉత్సాహం కలిగిన వారు ఈ వర్ణన ద్వారా అతను గాంచవచ్చును. ఈ వర్ణనము భగవాన్ అంతర్బాహ్య దేహాంగమును చిత్రణ కావించున్నది. తపస్సునందు నెలకొనుట భౌతిక కర్మ త్యాగం. తపస్సునందు నెలకొనుట ఆధ్యాత్మిక జీవనంలో మొదటి సిద్ధాంతము. తదనంతరము యజ్ఞాచరణము, భగవద్ ధ్యానము, హరే కృష్ణ మహామంత్ర జపము వంటి ఆధ్యాత్మిక కార్యములు ఆధ్యాత్మిక కార్యము కలవు. భక్తి యోగమైన చనువాడు దేవతలను కూడా గౌరవించాలి. వారు ఏ విధముగా నెలకొని ఉన్నారు, వారు ఏ విధముగా వర్తింతురు, భౌతిక జగత్తునందు వివిధ కలాపములు వారిట్లో నిర్వహించుతున్నారు అనేది విషయంలో అతను తెలుసుకునే భగవంతుడు ఏ విధముగా నెలకొని ఉన్నాడు, ఏ విధముగా సమస్తము అతనిచే చక్కగా నిర్వహింపబడుతున్నదనే విషయమును అంతటా మనుషులు స్పష్టంగా గాంచగలడు. ఈ విషయం శ్రీకృష్ణ భగవద్గీత 9.15 ఇట్లు పలికింది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేకంతే జగద్ది పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటి భౌతిక ప్రకృతి నా అధ్యక్షం వర్తించుతూ స్థావర్జంగం సృష్టించున్నది. దాని నియమం అనుసరించే జగత్తు మరలా సృష్టింపబడుతూ లయము నడుస్తున్నది. దేవదేవుడు శ్రీకృష్ణుడు పలు అవతారంలో నెలకొన్నప్పటికీ ఆ దేవదేవుని గాంచజాలని వాడు ప్రకృతి కలాపం గాంచుతూ వేద నిర్దేశానుసారము అతని నిరాకార తత్వం గాంచవచ్చును. వేద నిర్దేశానుసారము చేయబడింది ఏదైనా ధర్మమే అనబడును. దీన్ని 80 వరించి ఉంటుంది. భాగవతం 6.1 వేద ప్రణిహితో ధర్మో యధర్మ స్పతి పర్యయ వేదో నారాయణ సాక్ష స్వయంభూరితి సుశ్రుమ. వేద నిర్దేశమైనదే ధర్మము, దానికి విపరీతమైనది అధర్మము. వేదములు సాక్షాత్తుగా నారాయణుడే అని స్వయముగానే ఉద్భవించినవి. దీన్నంతటి మేము యమరాజు వలన విరింటిమే. ఈ సందర్భం శ్రీల మధ్వాచట్లు వ్యాఖ్యానించి ఉండిరి. తపోవిమాని రుద్రస్తు విష్ణోర్హృదయమాశ్రిత విద్యారూపా తదేవోమ విష్ణోస్తనుముపాశ్రిత శృంగారాజ్య కృతిగత క్రియాత్మ పక్షశాసన అంగేతు కృతః సర్వమధ్యదేహేత ధర్మడాట్ ప్రాణో వాయుశ్చిత్తగతో బ్రహ్మాజ్య స్వేషు దేవత. నానావిధ దేవతలందరూ దేవదేవులు రక్షణనే పనిచేస్తున్నారు. కర్మలను అనుసరించి ఆయా దేవతలు వివిధ నామలు కలిగినవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి. చదవండి. అహమేవ సమేవాగ్రే నాన్యాత్ కంచాంతరం బహిః సంజ్ఞానం మాత్రం అవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః. ఈ విశ్వ సృష్టికి పూర్వము నేను ఎక్కడిదని నా విశేషమగు శక్తులను గూడి ఉంటివి. నిద్రా సమయమున మనుజుని చైతన్యము అవ్యక్తముగా ఉన్నట్లు అప్పుడు చైతన్యము అవ్యక్తముగా నుండెను. భాష్యం. అహమ్మను పదము పురుషుణ్ణి సూచించును. నిత్యోనిత్యానం చేతనం అనే వేదములలో వివరింపబడినట్లు అనంత సంఖ్యలో గల నిత్యులలో భగవానుడు పరమ నిత్యుడు, అనంత సంఖ్యలో గల చైతన్యాలలో పరమ చైతన్యుడు. రూపసహితుడుగా అతనికి నిరాకార తత్వములు కూడా కలవు. ఈ విషయము భాగవతము 1.2.11 నందు ఇట్లు తెలుపబడినది. వదంతి తత్వం విదత్త తత్వం జ్ఞానం మద్వయం బ్రహ్మేతి పరమేతి భగవానితి సత్యతే. పరతత్వము నెరిగిన తత్వవిధులు అట్టి అద్వయ తత్వమును బ్రహ్మము, పరమాత్ముడు లేదా భగవానుడు అని పిలుతురు. పరమాత్మ తత్వము, నిరాకార బ్రహ్మతత్వము సృష్టినంతరమే కలిగినవి. కాని సృష్టికి పూర్వం కేవలం భగవానుడే ఉపస్థితుడై ఉండెను. భగవద్గీత 18.55 యందు గట్టిగా ధృవపరుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు కేవలము భక్తి యోగము ద్వారానే అవగతము కాగలడు.
సృష్టికి పరమ కారణమైనట్టి చర్మ కారణము దేవదేవుడు కేవలము భక్తి యోగము ద్వారానే అతడు తెలియబడును. కా- కాల్పనికము తత్వ పరిశోధనము లేదా ధ్యానము వంటి పద్ధతులు సృష్టనంతరమే ఉనికిలోనికి వచ్చినవి కనుక వారిచే దేవదేవుడు అవగతము కాడు. అనగా నిరాకార బ్రహ్మతత్వము హృదయస్థ పరమాత్మ తత్వము దాదాపు భౌతికముగా కలుషితమైనట్టివే. కనుక నిజమైన ఆధ్యాత్మిక విధానము భక్తి యోగమే. దీనిని శ్రీకృష్ణ భగవానుడు భక్త్య మమ మామ జానాతి, కేవలము భక్తి యోగము ద్వారానే నేను అవగతము కాగలను అని పలికెను. ఇచ్చట అహం అను పదముచే సూచితమైనట్లు సృష్టికి పూర్వం భగవానుడు రూపసహితునిగా పురుషునిగా వాయిస్ రావట్లేదు ప్రభుజీ. వాయిస్ రావట్లేదు. చేసి పూర్వం భగవానుడు రూపసహితునిగా పురుషునిగా నిలిచి ఉండెను. అత్యంత సుందరంగా వస్త్రాభరణ భూషితుడైనట్టే అతనిని గాంచినంతటా దక్ష ప్రజాపతి భక్తి యోగము ద్వారా అహం అను పదమునకు నిజమైన అర్థమును అనుభూతమునొచ్చి కొనగలిగెను. ప్రతి మనిషి నిత్యుడే. సృష్టికి పూర్వం అగ్రే తాను పురుషునిగా నెలకొని ఉండిననియు ప్రళయము పిమ్మట కూడా నెలకొని ఉండిననియు భగవానుడు పలికినందున ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ రూపసహితుడే, పురుషుడే. కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు శ్రీమద్ భాగవతము 10.9.13-14 నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి. నాచంతరన్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వపరం బహిశ్చన్నజగతో యోగచ్చయః తం మత్వాత్మజం అవ్యక్తం మత్తిలింగం అధోక్షజం గోపికోలు కలే దామ్న బంధంద ప్రకృతం యదా. దేవదేవుడు బృందావనం నందు యశోదతనయునిగా అవతరించెను. సామాన్య వనిత తన పుత్రుని త్రాటితో కట్టివేసినట్లుగా యశోదమాత అతనిని కట్టివేసినది కదా. భగవద్ రూపమును సచ్చిదానంద విగ్రహము నిజంగా అంతర్బాహ్య విభాగములు లేనప్పటికీ అతడు నిజ రూపంలో అవతరించినప్పుడు అల్పజ్ఞులు అతనిని సామాన్య మానవుడని తలుతురు. అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రితం. దేవదేవుడు నిర్వికారమగు తన స్వీయ రూపముననే అవతరించినప్పటికీ మూఢులు మాత్రము నిరాకార బ్రహ్మమే భౌతిక రూపంను గ్రహించి పురుష రూపంను అరిదించినని భావింతురు. సామాన్య జీవులు భౌతిక దేహములను ధరింతురు గాని భగవంతుడు అట్లను కాదు. భగవంతుడు పరమ చైతన్య స్వరూపుడు కనుక మూల చైతన్యము ఇచ్చట సంజ్ఞాన మాత్రం అని తెలుపబడినది. సృష్టికి పూర్వం అవ్యక్తి అయి ఉండెను. అయినను భగవత్ చైతన్యమే సమస్తమునకు మూలమై ఉన్నది. ఈ విషయమున శ్రీకృష్ణుడు భగవద్గీత 2.12 నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం మేదియును లేదు. అలాగుననే భవిష్యత్తు నందు మనమెవ్వరము ఉండకపోము అని పలికెను. ఈ ప్రకారము భగవద్ రూపమే భూత భవిష్యత్తు వర్తమానములలో పరమ సత్యమై ఉన్నది. ఈ ముందుకెళ్దామా? హరే అంబరీష్ ప్రభు చదువుతారా ప్రభు? చదువుతాను ప్రభుజీ. చదవండి. పేజ్ నెంబర్ చెప్తారా ప్రభుజీ? ఏం ప్రభు? పేజ్ నెంబర్ 199 స్టార్టింగ్ నుంచి చదవాలి. 190 ప్రభుజీ నేను చదవలేదు. చదువుతారమ్మా, నెక్స్ట్ చదువుతారు. 48వ శ్లోకం ప్రభుజీ. 40 లేదు ప్రభు, 47వ శ్లోకమే ఆ పేజ్ స్టార్టింగ్ నుంచి ఈ సందర్భమున మధ్వాచార్యుల దగ్గర నుంచి చదువు. సరే చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ సందర్భంన మధ్వాచార్యులు మత్స్య పురాణం నుండి ఈ క్రింది 2 శ్లోకములను ఉదహరించిరి. నానావర్ణో హరిత్వేకో బహుశీర్ష భుజో రూపాత్ అశీలయే తద వృత్యు సూక్ష్మ రూపం శ్రియం వినా అసుప్త సుప్త దివచ
మీలితాక్షో భవద్దరిహ అన్యత్రానాద రాద్విష్ట శ్రీక్ష లీనేన కథ్యతే సూక్ష్మత్వేన హరౌ స్థానాల్గీన మన్మ దపిష్యతే. భగవానుడు సచ్చిదానంద విగ్రహుడైన కారణమున సమస్తము నశించిన పిమ్మటనయు మూల రూపమున నెలకొని ఉండును. కానీ ఇతర జీవులు భౌతిక దేహములను కలిగి ఉన్నందున భౌతిక పదార్థము అనాత్మయందు ఫలితము కాగా వారు మాత్రము సూక్ష్మ రూపమున భగవంతుని దేహమున నిలిచి ఉందరు. తిరిగి సృష్టి కార్యము జరుగుతున్నంత వరకు వారు నిద్రించినను దేవదేవుడు నిద్రించడు. విభూతి భగవద్వైశ్వర్యము ప్రళయానంతరము నిలిచియుండునని అవివేకి భావించినను అది నిజము కాదు. భగవద్విభూతి ఆధ్యాత్మిక జగత్తునందు యథాతథముగా నిలిచియుండును. కేవలము భౌతిక జగత్తునందలి సమస్తమే లయించిపోవును. బ్రహ్మైక్యము నిజమైన ఐక్యము కానే కాదు. ఏలయనగా బ్రహ్మతేజమున మిళితమైన సూక్ష్మ రూపము సృష్టి అనంతరము తిరిగి భౌతిక జగత్తునకు అరుదించి భౌతిక రూపమును దాల్చును. ఇదే విషయము భూత్వా ప్రలీయతే అని వివరించబడినది. భౌతిక దేహము నశించిన పిదప ఆత్మ సూక్ష్మ రూపమున నిలిచియుండి తదనంతరము వేరొక భౌతిక దేహమును పొందును. ఇది బుద్ధ జీవుల విషయమున సత్యమే అయినను శ్రీకృష్ణ భగవానుడు మాత్రము సదా తన నిజ చైతన్యమునందు ఆధ్యాత్మిక దేహమునందే శాశ్వతముగా నిలిచి ఉండును. 48వ శ్లోకం. మయ్యనంత గుణేనంతే గుణతో గుణ విగ్రహ యదాసీత్తత ఏవాద్య స్వయంభా సమభూతజః. నేను అనంత గుణాధారుడను కనుక అనంతుడనని సర్వ వ్యాపకుడనని తెలియబడుదును. నా మాయ వలనే నా యందు జగత్తు ప్రకటితమైనది. ఆ జగత్తునందే నీకు కారణభూతుడు అయోనిజునకు బ్రహ్మ ఆవిర్భవించను. భాష్యం. విశ్వ సృష్టి చరిత్ర యొక్క వివరణం ఇదే. సృష్టికి మొదటి కారణము స్వయముగా భగవానుడే. అతని నుండి బ్రహ్మ ఆవిర్భవించను. విశ్వకలాపముల బాధ్యతను అతడు స్వీకరించును. విశ్వకలాపములు భగవన్మాయపై ఆధారపడును కనుక ఆ దేవదేవుడే భౌతిక సృష్టికి పరమ కారణమై ఉన్నాడు. భౌతిక జగత్తు ఇచట గుణ విగ్రహ అని వర్ణింపబడినది. ఈ విశ్వమునందు తొలి సృష్టి బ్రహ్మదేవుందే. అతడే సమస్త జీవులకు కారణభూతుడై ఉన్నాడు. ఈ సందర్భమున మధ్వాచార్యులు భగవానుని అనంత గుణములను ఇట్లు వర్ణించిరి. ప్రత్యేకశో గుణానాం తు విసీమత్వం ఉదీర్యతే తదానంత్యం తు గుణతస్తే చానంతా హి సంఖ్యయా అతోనంత గుణో విష్ణుర్గుణో గుణతోనంత ఏవచ. పరాస్య శక్తిర్విధైవ శ్రూయతే. భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు. అందువలన భగవానుడు మరియు అతని గుణ రూప లీలా సంపత్తులు అనంతములు. విష్ణు భగవానుడు ఆ రీతి అనంత గుణములు కలిగి ఉన్నందునే అనంతుడని తెలియబడను. 49-50 శ్లోకాలు. ప్రభు మాతా చదువుతారా? చెప్పండి. 49-50. హరే కృష్ణ ప్రభుది. హరే కృష్ణ. 49. సవై యదా మహాదేవో మమ వీర్యో పబ్రూహిత మేనే కిలమివాత్మ నముద్యత వర్గ కర్మని అర్థం మేభితో దేవస్థకు తప్యత దారుణం నవ విశ్వసృజో యుష్మాన్ ఏనాదావ సృజ విభుః. విశ్వప్రధాన దేవదేవు బ్రహ్మ స్వయంభువు నా శక్తిచే ప్రేరేపితుడై సృష్టి కార్యమున ఉద్యుక్తుడైనప్పుడు తన్ను అసమర్థునిగా తలచను. అప్పుడు నేను ఉపదేశము ఇవ్వగా దాని ప్రకారము అతడు కఠోరమగు తపస్సును ఆచరించెను. ఆ తపస్సు వలనే అతడు సృష్టి కార్యంలో తనకు తోడ్పడుటకు నీతో పాటు 90 విశ్వస్రష్టలను సృజింపగలిగను. భాష్యము. తపస్సు లేకుండా ఏదీను సాధ్యపడదు. తపస్సు వలనే బ్రహ్మకు ఈ విశ్వరచన కావించడి శక్తి కలిగినది. ఎంత ఎక్కువ
తపమాచరించినతో అంత అధికముగా మనము భగవత్కరుణచే శక్తిమంతులము కాగలము. కనుకనే ఋషభదేవుడు తన పుత్రులకు తపో దివ్యం పుత్రకాయన సత్వం శుద్ధ్యతే. భాగవతము 5.5.1 భక్తి యోగ దివ్య పదమును బడయుటకు ప్రతి ఒక్కరూ తపోనిష్టలలో నెలకొనవలెను. దానిచే హృదయము పవిత్రము కాగలదని ఉపదేశించెను. భౌతిక స్థితిలో మనము అపవిత్రమై ఉందుము కనుక అద్భుత కార్యములను నొనరింప విధాలము. కానీ తపస్సుచే అస్తిత్వము పవిత్రమైనతో భగవత్కరుణచే మనము అద్భుత కార్యములను చేయగలము. అందువలన ఈ శ్లోకం నందు నొక్కి చెప్పబడినట్లు తపస్సు అతి ముఖ్యమైనది. 51వ శ్లోకం. ఏషా పంచజన సంఖ్యాజ్ఞ విహిత వై ప్రజాపతే అసిక్నీ నామ పత్నిత్వే ప్రజేష ప్రతి బృహత్యాం వచ్చ దక్ష ప్రజాపతి పంచజనునకు ఆసక్తి పుత్రిక కలదు. ఆమెను నేను నీ కొసగుచున్నాను. ఆ కన్యను నీవు భార్యగా స్వీకరింపుము. ముందుకెళ్దామా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారాము సుబ్బలక్ష్మి మాతాజీ 52 నుంచి. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాం. 52వ శ్లోకము. మిథున వ్యవాయ ధర్మస్త్వం ప్రజాసర్గమిమం పునః మిథున వ్యవాయ ధర్మిణ్యాం భూరిశో భావయిష్యసి. కనుక స్త్రీ పురుషుల రతి ధర్మమున నెలకొనుము. ఆ ప్రకారము మైథున క్రియచే నీవు ప్రజాభివృద్ధి కొరకు ఆమె గర్భమున వేల కొలది సంతానమును పొందగలవు. భాష్యము. భగవద్గీత 7.11 అందు శ్రీ కృష్ణ భగవానుడు ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి ధర్మ విరుద్ధము కానటువంటి కామమును నేనే అని పలికెను. భగవంతునిచే నిర్ణయించబడినటువంటి కామము ధర్మమే, కానీ అది ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడలేదు. సంభోగము ద్వారా ఇంద్రియ భోగమును అనుభవించుటను వేదములు అనుమతించలేదు. మైథున సుఖమునకు సంబంధించిన సహజ స్వభావమును మనుజుడు కేవలం సంతానమును బడిటకే పరిమితము చేయవలెను. కనుకనే భగవానుడు ఈ శ్లోకమున దక్షిణితో మైథునము ద్వారా సంతానమును బడిటకే ఈ కన్యను నీ కొసగుచున్నాను. ఈమెను నీ కొసగునది అన్య ప్రయోజనమునకు కాదు. ఈమె మిగిల సత్తువ కలది కనుక నీవు కోరినంత సంతానమును బడేయగలవు అని పలికెను. దక్షిణికి అనంతమగు మైథున భోగ సౌకర్యము వసగబడినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. కడచిన జన్మమునందును అతడు దక్షుడనియే తెలియబడెను. కానీ యజ్ఞ నిర్వహణ సమయమున అతడు శివుని ఎడ అపరాధము కావించినందున మేకశిరమును పొందవలసి వచ్చెను. తన హేయముకు స్థితి కారణమున తదనంతరము అతడు దేహత్యాగము చేశాను. కానీ అవే అపరిమితముగు కామవాంఛలను కలిగి ఉన్నందున అతడు తపస్సు చే దేవదేవుని సంతుష్టిని చేసి మైథున సుఖమునకు అపరిమితమగు శక్తిని పడసెను. భగవత్కరుణచే అంతటి అపారముగు మైథున భోగావకాశము లభ్యము కావచ్చునేమో గాని అది భౌతిక వాంఛారహితులకు అన్యాభిలాషితాశూన్యం భక్తులకు వసగబడదని గమనించవలెను. కనుక హరినామ సంకీర్తనోద్యమమున నెలకొనినట్టి అమెరికా యువతీ యువకులు కృష్ణ భక్తి భావనలో గోరుదురేని మైథున సుఖమును త్యజింపవలసి ఉండును. కనీసము వారు అక్రమ సంబంధము నుండి బయటపడవలనని నేను సలహానిచ్చుచున్నాను. మైథున సుఖావకాశము ఉన్నప్పటికీ దానిని కేవలం సంతానమును బడయుటకే పరిమితము కావించవలను. మరి ఏ ఇతర ప్రయోజనమునకు దానిని వాడరాదు. కర్దమమునికి కూడా మైథున సుఖావకాశం లభించినది, కానీ అతడు దాని పట్ల లేశ మాత్రమే కోరికను కలిగి ఉండెను. అందువలన దేవహూతి గర్భమున సంతానమును బడసినంతనే అతడు పూర్తిగా సన్యసించెను. సారాంశమేమనగా ఎవడేని భగవద్ధామమును చేరగోరినచో స్వచ్ఛందముగా మైథున సుఖమును విడనాడవలెను. మైథున సుఖభోగమును అవసరమైనంతనే స్వీకరించవలను, కానీ అపరితముగా కాదు.
అపారముకు మైథున సుఖావకాశమును బడిసి దక్షుడు భగవదనుగ్రహమును పొందగలిగినని ఎవ్వరునూ పొరబడరాదు. అతడు తిరిగి అపరాధము కావించనని ఈ మారు అది నారదుని పట్లనే జరిగినదని రాబో శ్లోకములు తెలుపగలవు. అనగా భౌతిక జగత్తునందు మైథున సుఖ భోగమే అత్యున్నతమగు భోగమైనప్పటికీ భగవద్ అనుగ్రహము ఎవడేని మైథున భోగావకాశమును బడిసినప్పటికీ అపరాధములొనర్చెడి ప్రమాదము మాత్రము దాని యందు ఇమిడి ఉండును. దక్షుడు అట్టి అపరాధమునకే ఒడిగెట్టెను కనుక ఖచ్చితంగా చెప్పవలనన్నచో అతనికి భగవద్ అనుగ్రహము కలగలేదు. భగవద్ అనుగ్రహము చే అపరిమితమగు మైథున భోగమును బడయుటకు ఎవ్వరునూ యత్నించరాదు. 53 చదవమంటారా ప్రభుజీ? కంప్లీట్ చేసి తస్తాత్ ప్రజాః సర్వామిథునీభూయ మాయయా మదీయయా భవిష్యంతి హరిష్యంతి చ మే బలిం. నీవు వేలకొలి సంతానమునకు జన్మనిచ్చిన పిదప వారును నా మాయచే నీ వలనే మైథున క్రియలో నెలకొనెదరు. కాని నీ యందు వారి యందు నాకు గల అనుగ్రహము వలన వారు నాకు భక్తితో కానుకలు నొసగగలరు. 54వ శ్లోకము. శ్రీ శుక ఉవాచ ఇత్యుక్త్వామిషతస్తస్యం భగవాన్ విశ్వభావనః స్వప్నోపలబ్ధార్థ ఇవ తత్రైవాంతర్దదే హరిః. శుకదేవ గోస్వామి పలికెను. విశ్వ సృష్టికర్తయగు శ్రీహరి దక్ష ప్రజాపతి సన్నిధిలో ఆ రీతి పలికి స్వప్నమందు లభ్యమైన వస్తువు వలె శీఘ్రమే అంతర్హితుడయ్యను. శ్రీమద్ భాగవతమునందలి దక్ష ప్రజాపతి హంసగుహ్య స్తోత్రములతో భగవానుని స్తుతించుట అను షష్ఠ స్కందములోని 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. శాంతి పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? శాంతి మాతాజీ ఎలా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. కొంచెం క్లాసెస్ చాలా మిస్ అయిపోయాను వేరే ప్రోగ్రామ్స్ వల్ల. ఇంక ఇక్కడి నుంచి కంటిన్యూగా వస్తాను ప్రభు. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రభు మీకు. మాతాజీ అంత బానే ఉందమ్మా? అంత బానే ఉంది కదా? పర్లేదు ప్రభు, పర్లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 5వ అధ్యాయము. దక్ష ప్రజాపతి నారదమునిని శపించుట. దక్షుని తనయులు నారదోపదేశమును అనుసరించి మాయాబంధము నుండి బయటపడుట, అందువలన నారదముని దక్షునిచే శపింపబడుట ఈ అధ్యాయమున తెలుపబడినది. విష్ణుమాయచే ప్రభావితుడైన దక్ష ప్రజాపతి పంచజని వలన 10,000 మంది పుత్రులను బడసెను. ఒకే లక్షణమును స్వభావమును కలిగిన పుత్రులందరినూ హర్యస్సులు అనబడిరి. ప్రజా సృష్టి చేయుటకే తండ్రిచే ఆజ్ఞాపింపబడిన హర్యస్సులు పశ్చిమ దిక్కున సింధు నది, ప్రస్తుతం ఇండస్ అని పిలువబడుచున్నది, సముద్రమున కలిగి ప్రాంతమునకు ఎగిరి. ఆ కాలంలో అది నారాయణ సరోవర ప్రాంతం అని పిలువబడేది. పలువురు సాధు పురుషులు అచట నివసించేవారు. హర్యస్సులు అచట పరమహంస కలాపములకు తపోధ్యానములను మొదలెడివి. కానీ వారు కేవలము భౌతిక సృష్టి కొరకై అటువంటి శ్లాఘ్యముగు తపస్సు నాశరించుటను గాంచినంతట నారదముని వారిని ఆ ప్రవృత్తి నుండి మరలించుట ఉత్తమమని తలచెను. తదనుగుణముగా అతడు వారికి జీవిత చర్మ లక్ష్యమును వివరించి కేవలము సంతానమును కనుచు కర్మిష్ఠులకు ఆరాధని బోధించెను. ఆ విధముగా దక్ష ప్రజాపతి తనయులందరినూ జ్ఞానవంతులే భగవద్ధామ పదమున జనిరి. పుత్రులను కోల్పోయినందున దుఃఖితుడైన దక్ష ప్రజాపతి తిరిగి పంచజని గర్భమున 1000 మంది పుత్రులను బడసి ప్రజా సృష్టి చేయుడని వారిని ఆజ్ఞాపించెను. సబలాసులు అనబడు ఈ సంతానము కూడా సంతానార్థము విష్ణువును ఆరాధించింది. కానీ నారదుడు వారిని సన్యాసులుగా చేసి ప్రజా సృష్టి కార్యమును విరమింపజేసను. ప్రజాభివృద్ధి చేయుటకు చేసిన 2 ప్రయత్నములు విఫలము కాగా దక్ష ప్రజాపతి నారదముని పట్ల మిగులు క్రుద్ధుడై భవిష్యత్తులో అతనికి ఎచ్చోటను స్థానము లభింపని లాగున శాపమిడెను. పరమ యోగ్యుడగు నారదుడు మిక్కిలి ఓర్పు కలవాడైనందున దక్షుని శాపమును అంగీకరించెను. శ్రీ సుఖ ఉవాచ తస్యాం స పాంచజన్యాం వై విష్ణు మాయోపబృంహితః హర్యస్వసంజ్ఞానయుతం పుత్రాన జనయద్విభు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను.
విష్ణు మాయచే ప్రేరేపితుడై దక్ష ప్రజాపతి పంచజని అసిక్ని వలన 10,000 మంది పుత్రులను బడసను. రాజా వారే హర్యస్సులని పిలువబడేది. 2-3 చదివేమంటారు ప్రభు? చిన్న చిన్నవి. సరే చదవండి. అపృదగ్ధర్మశీలాంతే లాస్తే సర్వే దాక్షాయణ నృప పిత్రా ప్రోక్త ప్రజా సర్గే ప్రతీచీం ప్రయం యుద్ధిసం. రాజా దక్ష ప్రజాపతి తనయులందరూ పితృవాక్య పాలన యందు వినమ్రత యందు సమముగా నుండిరి. ప్రజా సృష్టికై తండ్రిచే ఆజ్ఞాపింపబడి వారు పశ్చిమ దిక్కుగా వెడలిరి. 3 తత్ర నారాయణ సరస్తీర్థం సింధు సముద్రయో సంగమో యత్ర సుమహన్ముని సిద్ధ నివేశితం. సింధు నది సాగరమున కలియు పశ్చిమ దిక్కున నారాయణ సరస్సు అనేది తీర్థస్థానం ఉన్నది. పలువురు మునులు సిద్ధ పురుషులు అచట నివసింతురు. హరే కృష్ణ. లలిత మాతాజీ ఉన్నారమ్మా? ఇద్దరు యాత్రలో ఉన్నారు. మాతాజీ, రేవతి మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవాలా ప్రభుజీ? నాకు 8:30కి ఒక క్లాస్ ఉంది. చదువుతారా? చదువుతాను ప్రభుజీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు ప్రభుజీ. 4-5 శ్లోకాలు. తదుపస్పర్శ నా దేవా వినిర్ధూత మలాశయాః ధర్మే పారమహం స్వేచ్ఛ ప్రోత్పన్న మతయోప్యుత తేపి రేతప ఏవోగ్రం పిత్రాదేశేన యంత్రితాః ప్రజా వివృద్ధయే యత్తాన్ దేవర్షిస్తాన్ దదర్శః. ఆ తీర్థస్థానమున హర్యశ్వులు నిత్యము స్నాన చమనాదులు కావించిరి. దానిచే వారు పరమ పవిత్రులే పరమహంస కలాపముల ఎడ అధికముగా మృగ్గు చూపసాగిరి. అయినను ప్రజా సృష్టి చేయుటకై తండ్రిచే ఆజ్ఞాపింపబడినందున అతని కోరికను తీర్చుటకు వారు తీవ్ర తపస్సు నొరవించిరి. ప్రజా సృష్టికై వారు కావించుచున్నట్టి శ్లాఘ్యమగు తపస్సును నారద ముని ఒకనాడు గాంచి వారి చెంతకేగను. 6-8 శ్లోకాలు. ఉవాచ చాత హర్యశ్వాంహ కథం స్రక్ష్యత వై ప్రజా అదృష్ట్వాంతం భువో యూయం బాలిషాబత పాలకాః తతైక పురుషం రాష్ట్రం బిలం చాదృష్ట నిర్గమం బహురూపం స్త్రియం చాపి పుమాంసం పుష్యలీపతిం. నారదముని పలికను, హర్యశ్వులారా, ఈ పుడమి యొక్క అత్యంత కష్టస్థితులను మీరు గాంచలేదు. ఒకానొక రాజ్యం ఉన్నది, దాని యందు ఒకే పురుషుడు జీవించును. అచట ఒక బిలమున్నది, దాని యందు ప్రవేశించిన వాడు తిరిగి రాడు. అచటనున్న స్త్రీ ఆకర్షణీయమగు వేషధారణతో అలంకరించుకొని ఉండును. పుంచలి వ్యభిచారిణి యగు ఆమెకు ఒక భర్త కలడు. ఆ రాజ్యం నందు 2 వైపులా ప్రవహించు నది కలదు. 25 తత్వములతో తయారు చేయబడిన అద్భుతమగు గృహము కలదు. బహు విధములకు ధ్వనులు చేసడు ఒక హంస కలదు. కత్తులతోనూ వజ్రములతోనూ తయారు చేయబడి అప్రయత్నముగా పరిభ్రమించు ఒక వస్తువు కలదు. దీనినంతటినీ మీరు గాంచి ఉండలేరు కనుక మీరు జ్ఞానహీనులు, అనుభవం లేని వారే అయి ఉన్నారు. అయినచో మీరెట్లు ప్రజా సృష్టి చేయగలరు? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చదవాలా ప్రభుజీ భాష? కంప్లీట్ చేస్తారేమో అని చేస్తాను ప్రభుజీ. భాష్యము. హర్యశ్వులు ఆ తీర్థస్థానమున వసించుచు దాదాపుగా ముక్తికి సిద్ధపడి ఉన్న కారణమున అది వరకే పవిత్రలగుటను నారదముని గాంచెను. అయినచో సంసార జీవితమున బద్దులయ్యడి కార్యమున వారిని ఎందులకే ప్రోత్సహించవలెను? అంధకార బంధురమగో ఆ సంసార జీవితమున ఒక మారు ప్రవేశించిన వాడు దానిని విడువలేడు. కనుక సంసార జీవితమున తగులుకొనమన్నడి తండ్రి ఆజ్ఞను ఎందులకే పాటించవలెనో ఒక మారు గమనింపుడని నారదముని ఒక దృష్టాంతము ద్వారా వారిని అడిగెను. తమ హృదయ కుహరంలో నెలకొని ఉన్న పరమాత్ముని విష్ణువును వెదుకుమనియు అంతటా వారు నిజమైన అనుభవము కలిగిన వారు కాగలరనియు నారదముని పరోక్షముగా పలికెను. అనగా లౌకిక భావానురతుడై
అంతరేక్షణముకు లేనివాడు మాయావశుడగును. దక్ష ప్రజాపతి తనయులు సామాన్యమే కాని జటిలమైనట్టి ప్రజాసృష్టి కార్యమున నెలకొనుట బదులు తమ దృష్టిని ఆధ్యాత్మికానుభూతి వైపునకు మళ్లించున్నట్లుగా చేయుటయే నారదముని ఉద్దేశము. ఇదే ఉపదేశమును భక్త ప్రహ్లాదుడు తన తండ్రికి ఒసగి ఉండెను. భాగవతము 7.5.5 తస్సాధు మన్యే సురవర్య దేహీనాం సదా సముద్విగ్నధియాం అసద్గృహాత్ హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్దరిమాశ్రయేత. తాత్కాలికమగు దేహమును అంగీకరించిన కారణమున సంసారమనడి అందకూపము సదా చిద్దామయమే అయి ఉండును. ఆ చింతల నుండి బయటపడగోరువాడు శీఘ్రమే గృహమును వీడి బృందావనమునందు దేవదేవుడగు శ్రీకృష్ణుని ఆశ్రయించవలెను. సాంసారిక జీవనమున ప్రవేశింపరాదని హర్యశ్వులకు నారదముని ఉపదేశించెను. వారు ఆధ్యాత్మిక జ్ఞానమున అదివరకే అగ్రసరులైన వారు కనుక తిరిగి ఆ రీతి ఎందులకే బద్దులు కావలేను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతారమ్మా రేవతి మాతాజీ? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 9వ శ్లోకం. కథం స్వపితురాదేశం అవిద్వాంసో విపశ్చితః అనురూపమవిజ్ఞాయ అహో సర్గం కరిష్యత. అకట మీ తండ్రి సర్వజ్ఞుడే గాని మీరు అతని నిజమైన ఆజ్ఞను ఎరుగుకున్నారు. మీ తండ్రి యొక్క నిజమైన ప్రయోజనము నెరుగుక మీరెట్లు ప్రజా సృష్టి చేయగలరు? 10వ శ్లోకం. శ్రీ సుక ఉవాచ. తన్ని సంయాత హర్యాస్వ ఔత్పత్తి కమనీషయా వాచః కూటం తు దేవర్షే స్వయం విమమృత్సుర్దియా. సుఖదేవ్ గోస్వామి పలికెను. నారదముని గూఢవాకులను వినిన హర్యస్వులు ఇతర సహాయము లేకనే తమ సహజమగు బుద్ధిచే వానిని విచారణ చేయసాగిరి. 11వ శ్లోకం. భూక్షేత్రం జీవ సంజ్ఞం యదనాది నిజబంధనం అదృష్ట్వా తస్య నిర్వాణం కిమసత్కర్మ బిర్భవేత్. నారదముని పలుకుల భావమును హర్యస్వులు ఇట్లు అవగతము చేసుకొనిరి. భూ అన్న పదము కర్మక్షేత్రమును సూచించును. జీవుని కర్మఫలముగా లభించు భౌతిక దేహమే కర్మక్షేత్రము. అది అతనికి మిథ్యా ఉపాధిని కలుగ చేయును. అనంతకాలముగా అతడు అనేక విధములగు దేహములను పొందియున్నాడు. అవే భౌతిక జగత్తుమునందు బంధమూలములు. కనుక మనుజుడు మూర్ఖముగా తాత్కాలికముగు కామ్యకర్మల యందే నెలకొనుచు ఆ బంధ విచ్ఛేదనమును గూర్చి కొననిచే అతడు కర్మల వలన ప్రయోజనమేమిటి? భాష్యము. రాజు, రాజ్యము, నది, గృహము, భౌతిక తత్వములు వంటి 10 దృష్టాంత విషయములను గూర్చి నారదముని దక్ష ప్రజాపతి తనయులగు హర్యస్వులతో పలికెను. దేహమునందు బందీ అయి ఉండేడి జీవుడు సుఖాభిలాషి అయి ఉండెను. కానీ ఆ బంధము నుండి బయటపడేడి విషయమున అభిరుచిని చూపడని ఆ దృష్టాంత విషయమును విచారణ చేసిన పిదప హర్యస్వులు తెలుసుకొనగలిగిరి. ఈ భౌతిక జగత్తమునందు తన ప్రత్యేకమగు దేహములను బడిసియుండెడి జీవులు సచేతసులై యుందురు కనుక ఈ శ్లోకము అత్యంత ప్రాధాన్యమును సంతరించుకొన్నది. మనిషి ఇంద్రియ భోగార్థమే రేయింబవళ్ళు పనిచేయును. సునక సూకరములు కూడా ఇంద్రియ భోగము కొరకే రేయింబళ్ళు పనిచేయును. దేహమునందు బందీ అయినట్టి ఆత్మను గూర్చి తెలియకనే పశుపక్షాదులు నానా రకములకు కార్యములను నెలకొని ఉండెను. ముఖ్యముగా మానవ జన్మ యందు ఆ బంధము నుండి బయటపడులాగున పనిచేయుట ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ నారదముని ఉపదేశము లేదా పరంపరలోనున్న అతడి ప్రతినిధి ఉపదేశము లేకుండా జనులందరూ గ్రుడ్డిగా మాయాసుఖము, క్షణికమగు తాత్కాలిక సుఖము అనుభవించుటకై దేహకర్మలలో నెలకొనుచున్నారు. అట్టి కర్మ త్రివిధాతపములకు గురి అయ్యేడి దేహమునందే ఆత్మను
పదే పదే బంధించుచు కనుక ఏమాత్రం మంచిది కాదని వృషభదేవుడు పలికెను. దక్ష ప్రజాపతి తనయులగు హర్యస్వులు నారదముని ఉపదేశముల భావమున వెంటనే అవగతము చేసుకొనగలిగిరి. మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమం అట్టి జ్ఞానోపదేశములు చేయుటకే ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. ఆత్మానుభూతిని బడియటకు, జన్మ జన్మాంతరంలో కలిగేటి జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి బయటపడుటకు తాము తీవ్రమగు తపస్సు చేపట్టవలనని జనులకు అవగాహన కలుగు రీతిన మేము జ్ఞానబోధ చేయుటకు యత్నించుచున్నాము. కానీ మాయ అది ప్రబలమైనది. అట్టి అవగాహన వారికి కలగకుండా చేయుటకు అవరోధములను కలిగించుటలో అది దిట్ట. కనుకనే హరినామ సంకీర్తనోద్యమమును చేరిన వారు కూడా ఈ ఉద్యమము యొక్క ప్రాధాన్యము నెరుగుక తిరిగి మాయాబంధములో పడుట జరుగుచుండెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. భారతి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. 12వ శ్లోకము. ఏక ఏకేశ్వర సూర్యో భగవాన్ స్వాశ్రయ పరః తమ దృష్ట్వా భవం పుంసః కిం సత్కర్మభిర్భవేత్. ఒకనొక రాజ్యమునదనియు అచట ఒకే పురుషుడు ఉన్నాడనియు నారదుడు ముని పలికిన విషయము యొక్క భావమును హర్యస్యులు ఇట్లు అనుభూతమనర్చుకునిరి. ఎల్లడల సర్వసాక్షియగు భగవానుడు ఒక్కడే భోక్త. అతడు షడ్వైశ్వర్య పూర్ణుడు, పూర్ణ స్వతంత్రుడు. ఈ భౌతిక సృష్టికి పరమైనందున త్రిగుణాతీతుడు. మానవులు తమ జ్ఞానము ద్వారా కర్మల ద్వారా ఆ దేవదేవుని ఎరుగుటకు ప్రయత్నించక తాత్కాలిక సుఖము కొరకే రేయింబళ్ళు సుఖమార్జాలం వలె పనిచేసినచో వారి కర్మల వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి? భాష్యము. ప్రతిస్పర్ధి లేనట్టు ఒకే ఒక రాజున్న రాజ్యము నారదముని పేర్కొని ఉండెను. సంపూర్ణ ఆధ్యాత్మిక జగత్తు ముఖ్యంగా వ్యక్త విశ్వము ఒకే ఒక యజమాని లేదా భోక్తని కలిగి ఉన్నది. అతడే భౌతిక జగత్తునకు పరుడైనట్టు దేవదేవుడు. కనుకనే అతడు తురీయావస్థలో ఉన్నవాడు అని వర్ణింపబడెను. అతడు అభవ అనియు వర్ణింపబడెను. భవ జన్మించినది అని పదము భూ అను పదము నుండి వచ్చినది. భగవద్గీత యందు భూత్వా ప్రలీయతే అని తెలియబడినట్లు జీవులు పదే పదే జన్మించి రసింపవలసి ఉండును. కానీ భగవానుడు మాత్రము భూత్వా గాని ప్రలీయతే గాని కాడు. అతడు శాశ్వతుడు. ఆత్మయుగని కారణమున పదే పదే జన్మించి మరణించు నరులు లేదా పశువుల వలె అతడు జన్మింపని అవసరం లేదు. దేవదేవుడు శ్రీకృష్ణుడు అటువంటి దేహ మార్పులకు లోను కాడు. అతడు దేహ మార్పులకు లోనుగునని తలచువాడు మూఢుడనబడును. మానవులు ఎటువంటి నిజమైన లాభములు లేకుండా పిల్లలు కోతులు వలె గెంతుచు కాలమును వృధా చేయుట తగదని నారదుడు ఉపదేశించుచున్నాడు. దేవదేవుని అవగతం చేసుకున్నటే మానవుల కర్తవ్యము. 13వ శ్లోకము. పుమాన్నైవైతి యద్గత్వా బిలస్వర్గం గతో యథా ప్రత్యద్దామా విధిః కిమ సత్కర్మభిర్భవేత్. మనిషి ఒక మారు ప్రవేశించిన పిదప తిరిగి బయటకు రాలేని ఒక బిలము ఉన్నదని నారదుని వర్ణించెను. ఆ దృష్టాంతము యొక్క భావమును హర్యస్వులు ఇట్లు అర్థం చేసుకొనిరి. పాతాళము వంటి అధోలోకమున ఒక మారు ప్రవేశించిన వాడు తిరిగి వచ్చుట కనబడట్లేదు. అదే విధముగా ఎవడేని వైకుంఠ ధామమున ప్రవేశించినచో ఆ భౌతిక జగత్తునకు తిరిగి రాడు. ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడు. దేనిని చేరిన పిదప జీవుడు ఈ క్లేశకరమగు బద్ధ జీవిత స్థితికి తిరిగి రాడు. అట్టి స్థానం ఉన్నప్పుడు ఈ తాత్కాలికము భౌతిక జగత్తులో కోతుల వలె గెంతుచు ఆ స్థానము నిరుగుకొనచో గాంచుకొనచో ఏమి ప్రయోజనము? దాని వలన లాభం ఏమిటి? భాష్యము. యద్గత్వాన వివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీత ఎందు తెలియబడినట్లు జీవుడు ఒక మారు చేరిన పిదప తిరిగి భౌతిక జగత్తునకు మరలని ఒక స్థానం ఒకటి ఉన్నది. ఆ స్థానమును గూర్చి పదే పదే వర్ణింపబడినది. భగవద్గీత ఎందు మరొక చోట శ్రీకృష్ణుడు పలిగను. జన్మ కర్మ చ మే దివ్యమేవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము ఎరిగినవాడు శరీర త్యాగం
పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమునకు జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఇదివరకే ప్రభువుగను మహారాజుగను వర్ణింపబడిన శ్రీకృష్ణుని చక్కగా అవగతం చేసుకొనిచో మనుడు లేదా త్యాగానంతరము తిరిగి రావలసిన అవసరము ఉండదు. ఈ సత్యమే ప్రస్తుత భాగవత శ్లోకములో వర్ణింపబడినది. పుమాన్ నైవైతి యద్గత్వ, మనుజుడు ఈ భౌతిక జగత్తును తిరిగి రాక సచ్చిదానందమయమైన జీవనమునకై భగవద్ధామం చేరును. కానీ జనులు దీని నందులకై పట్టించుకొనటం లేదు. కొన్ని మార్లు మానవునిగా, కొన్ని మార్లు దేవతలుగా, మరి కొన్ని మార్లు కుక్కలుగా, పిల్లులుగా ఈ భౌతిక జగత్తునందే తిరిగి జన్మించటంలో ఏమి ప్రయోజనం కలుగును? ఈ ప్రకారము కాలమును వృధాపరచిన లాభం ఏమిటి? ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందిట్లు పలికెను. మాము పేర్చ పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధం పరమాగతాః. భక్తి యోగులకు మహాత్ములను పొందిన పిమ్మట సంపూర్ణత్వం బడసిన వారగుడిచే దుఃఖాలయమైన ఈ అనిశ్చిత జగమునకు ఎప్పుడూ తిరిగి రారు. జన్మ మృత్యు పరంపర నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తునందు పరమ ప్రభువును గూడి జీవించుచు మహోన్నత జీవన పూర్ణత్వమును బడయుట గూర్చి ఎల్లరూ నిరంతరము చింతన చేయవలెను. ఈ శ్లోకములలో దక్షుని సుతులు మాటిమాటికి కిం అస్కత్కర్మభిర్భవేత్, తాత్కాలికమగు సకామ కర్మలచే లాభమేమిటి అని పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. 14వ శ్లోకము. నానా రూపాత్మనో బుద్ధి స్వైరిణీవ గుణాన్విత తన్నిష్టమాగతస్యేహ కిమసత్కర్మభిర్భవేత్. స్వైరిణి యగు వేశ్యను గూర్చి నారదముని వర్ణించెను. ఆ వనితను గూర్చి హర్వశ్యులు ఇట్లు అవగతము చేసుకొనేది. జీవుని గుణయుతమగు అనిశ్చల బుద్ధి ఎల్లరను ఆకర్షించుటకు నానా వస్త్రములతో అలంకరించుకొను వేశ్య వంటిది. అది ఎట్లు అనగూడుచున్నదో తెలుసుకొనక మనుజుడు కేవలము తాత్కాలికమగు సకామ కర్మలలోనే పూర్తిగా నెలకొనినచో నిజముగా పొందునది ఏమున్నది? భాష్యము. పతి లేనట్టి స్త్రీ తాను స్వతంత్రాలనని ప్రకటించుకొనును, అనగా వేశ్యగా నగును. వేశ్య సాధారణముగా తన శరీరం యొక్క దిగువ భాగమునకు పురుషుని దృష్టి ఆకర్షింపబడినట్లుగా నానా రకములుగా వస్త్రధారణను కావించును. కింది భాగమును దాదాపు నగ్నముగా నుంచి ఏదో కొద్దిగా వస్త్రముతో కప్పి తన మర్మాంగముల వైపునకు పురుషుని దృష్టిని ఆకర్షించుట స్త్రీకి ఈనాడు మోజుగా తయారైనది. దేహం నందలి క్రింది భాగము వైపునకు పురుషుని ఆకర్షించుటలో నెలకొనిన బుద్ధి వేశ్య బుద్ధియే. అదే విధముగా శ్రీకృష్ణుని వైపునకు లేదా హరినామ సంకీర్తనోద్యమ వైపునకు మరల జీవుని బుద్ధి కేవలము వేషములు మార్చుచుండును. అట్టి మూర్ఖ మగు బుద్ధి చే కలుగు ప్రయోజనమేమిటి? ఒక దేహమును వదిలి ఇంకొక దేహమును పొందవలసిన అవసరం లేనట్లుగా మనుజుడు బుద్ధియుతముగా సచేతనుడై ఉండవలెను. కర్మిష్ఠులు ప్రతిక్షణము తమ వృత్తి వ్యాపారములను మార్చుచెందురు, కానీ కృష్ణ భక్తి భావనాయుతుడు మాత్రము తన వృత్తి వ్యాపారములను మార్చడు. ఏలయనగా హరే కృష్ణ మహామంత్రమును జపించుచు నానా వేషములు లేకుండా సరళ జీవనమును గడుపుచు శ్రీకృష్ణుని ఆకర్షించుట ఒక్కటే అతని వృత్తి వ్యాపారము. మా కృష్ణ చైతన్యోద్యమంలో వేషగాళ్లందరకును ముండిత శిరస్సు తిలకధారణ కూడిన వైష్ణవ వేషం ఒక్కటే తెలుపబడినది. కృష్ణ భక్తి భావనలో స్థిరముగా నెలకొనుటకు మనస్సును, వస్త్రములను, ఆహార పదార్థములను పరిశుభ్రంగా నుంచుకొనవలనని వారికి ఉపదేశింపబడును. వస్త్రధారణను మార్చుచు కొన్ని మార్లు పొడుగాటి జుట్టును గడ్డమును పెంచుకొనుటలో లాభమేమిటి? అది ఎంతమాత్రం మంచిది కాదు. అటువంటి నిష్ప్రయోజన కార్యములలో ఎవరునూ కాలమును వృధా చేయరాదు. వారు సదా కృష్ణభక్తి భావనలో స్థిరముగా నిలిచి దృఢ సంకల్పంతో భక్తి యోగ చికిత్సను గ్రహించవలెను. 15వ శ్లోకము. తత్సంగభ్రంశితైశ్వర్యం సంసరంతం కు భార్యవత్ తద్గతీరబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్. నారదముని ఆ వేశ్య యొక్క పతిని గూర్చియు పలికి ఉండెను. హర్వశ్యులు ఆ విషయమును ఇట్లా అవగతం చేసుకొనిది. ఎవడేని వేశ్యకు పతి అయినచో
తన స్వాతంత్రమును కోల్పోవును. అదే రీతిగా జీవుని బుద్ధి కలుషితమైనచో అతడు లౌకిక జీవమును పొడిగింపవలసి వచ్చును. ప్రకృతిచే నిరాశకు గురి అయి అతడు సుఖ దుఃఖ ద్వంద్వములను కలగజేయు బుద్ధి చలనము అనుసరించును. అట్టి పరిస్థితులలో ఎవడేని సకామ కర్మలను అనుసరించినచో ఏమి లాభము కలుగును? భాష్యము. కలుషితమగు బుద్ధి ముందుకెళ్దాం. అలాగే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతున్నాను ప్రభుజీ. కలుషితమగు బుద్ధి వేశ్యతో పోల్చబడినది. ఎవని బుద్ధి పవిత్రముగా లేదో వాడు ఆ వేశ్యకు ఆధీనుడైన వానిగా చెప్పబడును. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన అని భగవద్గీత 2.41 యందు తెలుపబడినట్లు స్థిర ప్రయోజనము కలిగిన వారు ఒకే బుద్ధిచే అనగా కృష్ణ భక్తియుతమైన బుద్ధిచే నడపబడుదురు. బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. స్థిరముగు బుద్ధి లేనివాడే నానా రకములకు జీవనగతులను సృష్టించుకొనును. ఆ విధముగా లౌకిక కర్మల యందు నెలకొని అట్టివాడు గుణ ప్రభావితుడై నామమాత్ర సుఖ దుఃఖములకు గురియగును. పురుషుడు వేశ్యకు పతి అయినచో సుఖము నందలేడు. అదే రీతిగా లౌకిక బుద్ధి లౌకిక చిత్తము యొక్క ఆదేశములను అనుసరించువాడు ఏనాడును సుఖభాగుడు కాజాలడు. ప్రకృతి కలాపములను ప్రతి ఒక్కడు సావధానముగా తెలుసుకొనవలెను. ఈ విషయమున భగవద్గీత 3.27 యందు ఈ విధముగా తెలుపబడినది. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహ పరవశుడుకు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడు కర్మలకు తనను తాను కర్త అని భావించెను. ప్రకృతి ఆదేశములను పాటించుచున్నప్పటికీ మనిషి తనను ప్రకృతికి ప్రభువుగాను లేదా భర్తగాను తలంచుచుండును. ఉదాహరణకు శాస్త్రజ్ఞులు పరమ పురుషుని తెలుసుకొనుటకు యత్నింపక ప్రకృతికి ప్రభువులము కావలనని జన్మాంతరములు యత్నించుచుందురు. నిజమునకు ఆ పరమ పురుషుని నేతృత్వము నందే ఈ భౌతిక జగత్తు నందలి సమస్తము నడపబడుచున్నది. కానీ ప్రకృతికి ప్రభువులుగా నగుటకు యత్నించుతూ ఆ శాస్త్రజ్ఞులు అనుకరణ దేవుళ్ళుగానే వైజ్ఞానిక పురోగతి ఏదో ఒక నాటికి భగవంతుని నామమాత్ర నియామకము లేకుండా చేయునని ప్రజల ఎదుట ప్రకటించుకుందరు. ప్రభుజీ ఈ సెంటెన్స్ ఒక్కసారి చదువుతున్నాను ప్రభుజీ. కానీ ప్రకృతికి ప్రభువులుగా అగుటకు యత్నించుచు ఆ శాస్త్రజ్ఞులు అనుకరణ దేవుళ్ళుగానే వైజ్ఞానిక పురోగతి ఏదో ఒక నాటికి భగవంతుని నామమాత్ర నియామకము లేకుండా చేయునని ప్రజలు ఎదుట ప్రకటించుచుందరు. అయినను జీవుడు నిజమునకు భగవంతుని విధానములను ఆదేశములను నియంత్రింపజాలక కలుషిత బుద్ధియగు వేశ్యతో జతకూడి నానా విధములకు భౌతిక దేహములను పొందుచుండును. దీనిని గురించి భగవద్గీత యందు ఇట్లు చెప్పబడినది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనమును సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దానికి కారణం. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. మనిషి తాత్కాలికముగు సకామ కర్మలలో పూర్తిగా నెలకొని ఉండి ఈ నిజమైన సమస్యను పరిష్కరించనిచో ఏమీ లాభమును పొందగలడు? చదవాలా ప్రభుజీ? మొదలు పెట్టండి. సృష్ట్యప్యయకరీం మాయాం వేలాకూలాంత వేగితాం మత్తస్య తామ విఘ్నస్య హిమ సత్కర్మ విధి భవేత్. అచట రెండు వైపులా ప్రవహించు నది కలదని నారదముని పలికిన వాక్యము యొక్క భావమును హర్యస్వులు ఇట్లు అర్థము చేసుకొనిరి. సృష్టి లయము అనడి రెండు విధములుగా ప్రకృతి పనిచేయును. ఈ ప్రకారము ప్రకృతి అను నదీ ప్రవాహము రెండు వైపులా ఉన్నది. తెలియక ఆ నది యందు పడిన జీవుడు దాని తరంగములలో మునిగిపోవును. నదీ తటమున ప్రవాహ వేగము అధికముగా నుండుట వలన దాని నుండి అతడు బయటపడజాలడు. అట్లయినచో ఆ మాయా నది యందు సకామ కర్మలను చేయుటలో ఏమి ప్రయోజనము కలదు? భాష్యము. మనిషి మాయా తరంగములలో మునిగిపోవచ్చును కానీ జ్ఞానము తపస్సు అనడి తీరమును చేరుట ద్వారా ఆ అలల నుండి బయటకు కూడా పడవచ్చును.
అయినను ఆ తటముల చెంత ప్రవాహ వేగము అధికముగా ఉండును. ఆ అలలచే తాను ఏ విధముగా కొట్టుకొని పోవుచున్నాడో తెలుసు కనుక మనిషి కేవలము తాత్కాలికముగు సకామ కర్మల యందే నియుక్తుడైనచో ఎట్టి లాభమును అతడు సాధించగలడు. ఈ విషయమున బ్రహ్మ సంహిత యందు ఇట్లు చెప్పబడినది: సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాది విభర్తి దుర్గా. మాయాశక్తి స్వరూపిణియగు దుర్గాదేవి సృష్టి స్థితి ప్రళయ కార్యములను నిర్వహించును. ఆమె ఈ కార్యములను దేవదేవుని నిర్దేశమును అనుసరించి వనరించెను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. మనిషి ఆ అవిద్యా నదిలో పడినప్పుడు దాని అలలచే సదా అల్లకల్లోలమగును. కానీ అతడు శ్రీకృష్ణుని శరణం చొచ్చినప్పుడు లేదా కృష్ణ భక్తుడైనప్పుడు అదే మాయ అతనిని రక్షింపగలదు. కృష్ణ భక్తి భావన అనగా జ్ఞానము తపస్సే. కృష్ణ భక్తి భావనాయుతుడు వేద సారస్వతము నుండి జ్ఞానమును గ్రహించును. దానితో పాటు అతడు విధిగా తపస్సును ఆచరింపవలసి ఉండును. భౌతిక జీవనము నుండి బయటపడుటకు మనిషి కృష్ణ భక్తి భావనను చేపట్టవలను. అట్లుగాక నామమాత్రముగు వైజ్ఞానిక పురోగతి అందే తలములకనైనచో ఎట్టి లాభమును అతను పొందగలడు. ప్రకృతి తరంగములలో కొట్టుకొని పోయినచో గొప్ప శాస్త్రజ్ఞుడు లేదా గొప్ప తత్వవేత్త ఎగుటలో అర్థమేమిటి? లౌకిక విజ్ఞాన శాస్త్రము, లౌకిక తత్వశాస్త్రములు కూడా భౌతిక సృష్టియే. మాయ ఏ విధముగా పనిచేయును, ఏ విధముగా అవిద్యా నది తరంగముల నుండి తాను బయటపడవచ్చును అనే విషయములను మనుజుడు తప్పక తెలుసుకొనవలెను. అదే అతని మొట్టమొదటి కర్తవ్యము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జీ కుమారి మాత చదువుతున్నారమ్మా, చదువుతారమ్మా? ప్రభుజీ చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. ఒక డౌట్. 17వ శ్లోకం. ఒక్క నిమిషం అమ్మా, మీ మాత చెప్పండి బాబు. మాయ అంటే మాయ మనల్ని రక్షించడం కూడా చేస్తుంటుందండి. అవునా? ఎలా ఎలా అంటే మాయ అంటే జనరల్గా నెగిటివ్ అంటే నెగిటివ్ అని కాదు, మనల్ని తప్పుదోవ పట్టించేదే అనుకుంటున్నాను. మన కోరికను తీర్చేది మాయ, భౌతిక కోరికను తీర్చేది కూడా మాయే. అంటే కానీ ఇక్కడ చెప్పండి. 218 పేజీలో ఫస్ట్ లైన్, మనిషి అవిద్యానదిలో పడినప్పుడు దాన్ని అలచే సదా అల్లకల్లో మగును. కానీ అతను శ్రీకృష్ణుడు శరణ చూసినప్పుడు లేదా కృష్ణ భక్తుడు అదే మాయ అతను రక్షించగలదు. అంటే అదే మాయ అతనిని రక్షించగలదు. అంటే స్థిర నిశ్చయం అయినప్పుడు మాయ మనల్ని బేసికలీ ఇట్ సర్వ్డ్ ఇట్స్ పర్పస్ మాట బేసికలీ. సో ఓకే, కృష్ణ భక్తి భావన అనగా జ్ఞానము తపస్సు. కృష్ణ భక్తి దాంతో పాటు అతడు విధిగా తపస్సును ఆచరించవలసింది. అంటే బావగారు మాయ అన్నది మనల్ని భక్తి భావనలోకి వెళ్లకుండా నిలిపేది కాదు. మనల్ని భక్తి భావనలోకి వెళ్లకుండా నిలిపేది కాదు. మనం భక్తి భావనలోకి వెళ్లకుండా నిలుద్దామనుకుంటే దాన్ని సపోర్ట్ చేస్తుంది బేసికలీ. సో ఓకే, సపోర్ట్ చేస్తుంది అనే కంట టెస్ట్ చేస్తుంది. ఓకే ఓకే, ప్రతి నిమిషము టెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు టెస్ట్ అన్నది మనము మన ప్రోగ్రెస్ కి మంచిదా చెడ్డదా? ఇప్పుడు పరీక్ష అన్నది మన ఏ స్థాయిలో నిలబడ్డామని తెలుసుకోవడానికి పరీక్ష. మాయ ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఓకే 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 అర్థమవుతుంది కదండి. అందుకే మనం యోగమాయ అని కూడా అంటూ ఉంటాం. యోగమాయ స్థితి ఏంటంటే అది మాయ స్థితి ఉంది, బట్ అందులో కూడా యోగం పొందుతున్నారు, భగవంతుని గ్రహించలేరు, అది వేరే విషయం. సో మాయ ఆ విధముగా మనల్ని టెస్ట్ చేస్తూ మనకు హెల్ప్ చేస్తుంది బేసికలీ. ఓకే ఓకే, నదిలో పడినప్పుడు అంటే అలా కానీ అతను కృష్ణుని శరణజొచ్చినప్పుడు లేదా కృష్ణ భక్తుడు అయినప్పుడు అదే మాయ అతన్ని రక్షింపగలదు బేసికలీ. సో ఆ విధంగా మాయ మనల్ని మన స్థితిని స్థిరత్వం చేసేలా చూస్తుంది. మన స్థితి స్థిరత్వం అయిందా లేదా అని మనకి టెస్ట్ చేస్తూ మనకి హెల్ప్ చేస్తుంది బేసికల్గా. ఓకే ఓకే, అర్థమవుతుంది కదండి. సో మాయ ఇస్ నాట్ నెగిటివ్, బట్ మనం మాయ వలలోకి వెళ్ళిపోయామా దెన్ మన చాయిస్ అది గౌరవిస్తుంది బేసికలీ, మనకి టెస్ట్ చేస్తుంది. ఓకే ఓకే, అర్థమవుతుంది కదా బాబు గారు. నోబడీ ఈస్ హెల్పింగ్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. నోబడీ ఈస్ హెల్పింగ్ యూ, నోబడీ ఈస్ పనిషింగ్ యూ. భక్తిలోకి వెళ్ళడానికి ఎవరు ఆపట్లేదు, భక్తిలోకి వెళ్లకుండా ఉండడానికి ఎవరు ఆపట్లేదు. వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి కారణం మనమే. మనం పరీక్షలు అయితే ఉంటాయి,
మాయ తన పని చేసుకెళ్ళిపోతుంది, మనం దాని వలలో చిక్కుబడిపోతున్నాం. అదే ద ఎండ్ ఆఫ్ ఇట్ నోబడీ విల్ హెల్ప్ యూ బాబు. మనకు మన స్వేచ్ఛను మనము ఉపయోగించుకుని భగవంతుని వైపు తిరిగి ఆయన శరణాగతి పొందేంత వరకు ఎవరు మన ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఆయన చేతిలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన చూసుకుంటాడు. అంటే ఆయన చూసుకుంటాడు అంటే పరమాత్మ రూపంలో ఉండి మనకు మరింత భక్తిలోకి వెళ్ళే దానిని వైపు ఎలా తీసుకువెళ్తాడంటే అందులో ఉన్న ఆనందాన్ని చూపించడం వలన మనం అందులో నిలబడుతూ ఉంటాం. బట్ ఎగ్నెస్ట్ అవర్ విష్ వీ కెనాట్ గో. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పుడు ఈ పర్టికులర్ పూజ చేస్తే మోక్షం వచ్చేస్తుంది, ఈ పర్టికులర్ ఇది చేస్తే అవన్నీ కూడా మోక్షం ఏమీ రావు. భగవంతుడి మీద ప్రేమ పెరగడానికి ఉపయోగపడతాయి. ఫైనల్ గా ఆ ప్రేమ భక్తే తీసుకెళ్తుంది ముందుకి. మనం ఆ రెండింటిని సంపాదించుకోకుండా ఈ వ్రతము ఈ పూజ చేస్తే మోక్షం వచ్చేస్తుంది అనుకున్నంతసేపు ఏమీ పని జరగదు. అదే మాయ. అంటే మన ఆలోచన స్థిరమైనప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మాయ కూడా చేతులు ఎత్తేస్తుంది. ఇట్లా అప్రిషియేట్ యూ బేసికలీ. బాగుంది, ఎగ్జాక్ట్లీ బాగుంది. చదవండి అమ్మా విజయ్ కుమార్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రభుజీ. 17వ శ్లోకము. పంచవింశతిత్వానాం పురుషోద్భుతత్పర్పణః అధ్యాత్మమభ్యస్యేహ కిమసత్కర్మభిర్భవేత్. 25 తత్వములతో తయారైన ఒక గృహం ఉన్నదని నారదముని పలికిన దృష్టాంతమును హర్యశ్వులు ఇట్లు అవగతము చేసుకొనిరి. భగవానుడు 25 తత్వములకు ఆశ్రయుడు కార్యకారణములను నడుపు పరమ పురుషునిగా అతడు వానిని వ్యక్తము కావించును. మనిషి అట్టి పరమ పురుషుని ఎరుగక తాత్కాలికమగు సకామ కర్మలలో నెలకొనొచ్చో ఎట్టి లాభమును పడేయగలడు. భాష్యము. తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు మూల కారణమును కనుగొనుటకు విద్వత్పూర్ణమగు పరిశోధనను కావింతురు. కానీ ఆ కార్యమును వారు చపల చిత్తముతో గాని విపరీతమగు సిద్ధాంతముల ద్వారా గాని కాకుండా శాస్త్రీయముగా నిర్వహింపవలెను. ఆది కారణము యొక్క విజ్ఞానము పలు వేద శాస్త్రములలో వివరింపబడినది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్రస్య యతః. ప్రతి ఒక్కడు పరమాత్మని గురించి విచారణ కావింపవలనని వేదాంత సూత్రములు వివరించుచున్నవి. పరతత్వమును గూర్చిన అట్టి విచారణయే బ్రహ్మ జిజ్ఞాస అనబడును. ఆ పరతత్వము శ్రీమద్ భాగవతము 1.2.11 నందు ఇట్లు వివరింపబడినది. వదంతి తత్తత్వ విదస్తత్వం యద్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. పరతత్వము నెరిగిన తత్వవిధుల ఆ అద్వయతత్వము బ్రహ్మము పరమాత్ముడు లేదా భగవానుడని పిలుతురు. ఆధ్యాత్మికత అందు ఆరంభ దశలో ఉన్న వారికి పరతత్వము నిరాకార బ్రహ్మముగా గోచరించినను యోగులకు పరమాత్మునిగా గోచరించును. ఇంకనూ పురోగమించి ఉన్నట్టి భక్తులు మాత్రము పరతత్వమును విష్ణు భగవానునిగా అవగతము చేసుకుందరు. ఈ భౌతిక విశ్వము శ్రీకృష్ణ భగవానుని శక్తి విస్తారమే అయ్యున్నది. ఏకదేశస్థిత స్న్యాగ్నే జ్యోత్స్న విస్తారిణి యథా పరస్య బ్రహ్మణః శక్తిస్తేదమఖిలం జగత్. ఈ ప్రపంచమున మనము గాంచునదెల్లా భగవంతుని వివిధ శక్తుల విస్తారమే అయ్యున్నది. ఒక చోట స్థితమై ఉన్నప్పటికీ బహుదూరము వెలుగును ప్రసరించునట్టి అగ్నిని అతడు పోలును. విష్ణు పురాణం నుండి. విశ్వమంతయు భగవంతుని విస్తారమే కనుక మనుజుడు పరమ కారణమున కనుగొనే పరిశోధనమును గావింపక తుచ్చముగు తాత్కాలిక కర్మలలో నెలకొని గొప్ప శాస్త్రవేత్త అని లేదా తత్వవేత్త అని గుర్తింపు కోరుటలో ప్రయోజనమేమిటి? చర్మ కారణమును కనుగొన్నచో అతని శాస్త్రీయ పరిశోధన వలన తాత్విక పరిశోధన వలన లాభమేమిటి? ఆది పురుషుడగు భగవానుడు కేవలము భక్తి యోగము ద్వారానే అవగతమగును. భక్త్యా మామభిజానాతి. సమస్తమునకు పూర్వరంగముగా ఉన్నట్టి పరమ పురుషుని మనుజుడు కేవలము భక్తి యోగము ద్వారానే తెలుసుకొనగలడు. భౌతిక తత్వమును భగవానుని న్యూన శక్తి అని, జీవుడు అతని ఆధ్యాత్మిక శక్తి అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని యత్నించవలను. అనాత్మ ఆత్మలతో పాటు తన అనుభవములో ఉన్నట్టి ప్రతిదీయు
విష్ణు భగవానుని రెండు శక్తుల న్యూన శక్తి ఉన్నత శక్తి కలయికయే కనుక మనిషి సృష్టి స్థితి లయములకు సంబంధించిన విషయమును గూర్చియు మరలి రావలసిన అవసరము లేనట్టి శాశ్వత స్థానము యద్గత్వా నివర్తంతే గూర్చియు శ్రద్ధతో అధ్యయనము కావింపవలెను. నిజమునకు మానవులు ఈ విషయమునే అధ్యయనము చేయవలసి ఉన్నను. వారట్టి జ్ఞానాభ్యాసమును వదలి తాత్కాలిక సుఖమునకు ఇంద్రియ భోగమునకే ఆకర్షితులగుచున్నారు. అది చివరకు అర్ధనగ్న ప్రదర్శనకు దారితీయుచున్నది. అట్టి కార్యముల వలన ఎట్టి ప్రయోజనము లేదు. కనుక ప్రతి ఒక్కడు హరినామ సంకీర్తనోద్యమం నందే పాల్గొనవలసి ఉన్నది. 18వ శ్లోకం. ఐశ్వర్యం శాస్త్ర మృత్యుస్మయ బంధ మోక్షానుదర్శనం వివిక్త. థ్యాంక్ యూ ప్రభు. ఐశ్వర్యం శాస్త్రముత్సృజ్య బంధమోక్షానుదర్శనం వివిక్త పదమాజ్ఞాయ కిం సత్కర్మభిర్వతే. నారదుని ఒక హంస గూర్చి పలికిండెను. ఆ హంసయే ఈ శ్లోకమును వివరింపబడింది. భౌతిక ఆధ్యాత్మిక శక్తులకు మూలమైనట్టి భగవానుని తెలుసుకున్నట్లో శాస్త్రములు విపులముగా వివరించినవి. ఆ రెండు శక్తులను గూర్చి నిక్కముగా అవి విస్తారముగా గుణములను నొసగినవి. ఆత్మ అనాత్మలను వేరుపరుపగలిగిన వాడు, కేవలము సారమునే గ్రహించువాడు, బంధమోక్ష సాధనలను వివరించువాడు హంస అనబడును. శాస్త్రవాక్కులు అట్టి వైవిధ్యములను కలిగి ఉన్నప్పుడు మూర్ఖుడు వాటి అధ్యాయమును పక్కన పెట్టి తాత్కాలిక కర్మలలో నియుక్తులైనచో ఉనగుడు ఫలితం ఏమిటి? భాష్యం శిల్పపాదుల వారికి జై. వేద సారత్వమునకు ఆధునిక భాషలలో ముఖ్యంగా ఆంగ్లము, ఫ్రెంచి, జర్మన్ వంటి పాశ్చాత్య దేశ భాషలలో వెలువరించుటకు కృష్ణ చైతన్యోద్యము ఉత్సాహంతో ఉన్నది. భౌతిక నాగరికత పురోగతికి సంబంధించిన తాత్కాలిక కర్మలలో పాశ్చాత్య దేశవాసులు అమిత కుశలరు కనుక అమెరికా దేశస్థులు, ఐరోపా దేశస్థులు నవీన నాగరికతకు ప్రతిరూపముగా అయిన అట్టి ఆర్భాటమైన కర్మలు తాత్కాలికమైన జీవితములకు అతి ముఖ్యమైనవి కావచ్చునేమో గాని శాశ్వతమైన జీవితంతో ఎట్టి సంబంధము లేనివని వివేకవంతుడు కాంచగలడు. ప్రపంచము మొత్తము పాశ్చాత్య దేశవాసుల లౌకిక నాగరికతని అనుసరించుచున్నది కనుక సంస్కృతములో ఉన్నట్టి వేద సారస్వత్వమును పాశ్చాత్య భాషలలోకి అనువదించి పాశ్చాత్య దేశము వాసులకు జ్ఞాన ప్రదానము చేయవలెనని కృష్ణ ఉద్యమము అమిత ఉత్సాహంతో ఉన్నది. వివిక్త పదం అనున్నది జీవిత లక్ష్యమును గూర్చిన తార్కిక ప్రవచన ప్రథమును సూచించు. జీవితం నందు అతి ముఖ్యమైన విషయములను మనుషులు చర్చించనచో అంధకారముగా ఉన్నపడి జీవన సంఘర్షణకు గురియగును. అయినచో జ్ఞాన పురోగతి వల్ల కలిగిన లాభం ఏమిటి? విశ్వవిద్యాలయ చదువులకు భారీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ తమ పిల్లలందరూ హిప్పీలుగా మారుటను పాశ్చాత్య దేశవాసులు గాంచుతూనే ఉన్నారు. ఆ విధముగా పురభ్రష్టులై మాదక ద్రవ్యములకు అలవాటు పడి కృష్ణ చైతన్యమోద్యమము కృష్ణ సేవలోకి మళ్లించి సర్వోత్తమగా మానవ సంక్షేమ కార్యములలో వారిని వినియోగించడానికి ప్రయత్నించుచున్నది. హరే కృష్ణ. 19 చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 19వ శ్లోకం. కాలచక్రం భ్రమితీక్ష్ణం సర్వం నిష్కర్షయజ్జగత్ స్వతంత్రమబుధస్యేహ కిమ సత్కర్మభిర్భవేత్. అనువాదము. వాడి అయిన కత్తులతోనూ వజ్రములతోనూ తయారైన వస్తువును గూర్చి నారదముని పలికిన విషయమును హర్యస్సులు ఇట్లా అవగతము చేసుకునేది. కత్తులతోనూ వజ్రములతోనూ తయారు చేయబడినట్లుగా కాలము అతి తీక్షణముగా చరించుచున్నది. అప్రతిహతము పూర్ణ స్వేచ్ఛాయుతమునైన ఆ కాలము సమస్త విశ్వకలాపములను నడుపుచున్నది. మనుజుడు ఆ కాలమును అధ్యయనము చేయ యత్నించనిచో తాత్కాలిక కర్మ నిర్వహణము వలన ఎట్టి లాభమును పొందగలడు. భాష్యము. కాలచక్రమును సూచించినట్టి క్షౌరపవ్యము స్వయం భ్రమి అను పద సమూహమును ఈ శ్లోకము వివరించుచున్నది.
కాలప్రవాహము ఏ మనిషి కొరకు వేచి ఉండదని చెప్పబడినది. ఈ విషయమున చాణుక్య పండితుడు ఒక నీతి సూత్రమునిట్లు పలికెను. ఆయుష క్షణయో కోపి ప్రలభ్య స్వర్ణ కోటిభిః నచే నిరర్ధకం నీతిః కాచహానిస్తతోధికా. కోట్లాది రూపాయలను వెచ్చించినను జీవితమునందు గడిచిపోయిన ఒక్క క్షణమునైనను తిరిగి పొందలేము. కనుక జీవితమునందు ఒక్క క్షణమునైనను వ్యర్థముగా గడిపినచో మనుజుడెంత నష్టపోవునో మనము తెలుసుకొనవచ్చును. జీవిత లక్ష్యము నెరుగక పశువు వలె జీవించుచు మనుజుడు శాశ్వతత్వం అనున్నది లేనే లేదని 50, 60 లేదా ఎక్కువలో ఎక్కువ 100 ఏళ్ల జీవితమే సర్వస్వమని మూర్ఖముగా తలంచుచుండును. ఇది మహామూర్ఖత్వమే. కాలము నిత్యమైనది. ఈ భౌతిక జగత్తులో జీవుడు తన నిత్య జీవితమునందలి వివిధ అవస్థలను దాటుచుండును. కాలము ఇచ్చట వాడి అయిన కత్తితో పోల్చబడినది. కత్తితో గడ్డము గీసుకొనవచ్చును, కానీ దానిని జాగ్రత్తగా వాడకపోయినచో ప్రమాదమును కలుగజేయును. అదే విధముగా మనిషి తన జీవిత కాలమును దుర్వినియోగపరచి ప్రమాదమును కొని తెచ్చుకొనరాదని ఉపదేశింపబడుతున్నది. అత్యంత సావధానముగా అతడు తన జీవిత కాలమునంతటిని ఆధ్యాత్మిక అనుభూతి అనగా కృష్ణ భక్తి కొరకే ఉపయోగించుకొనవలెను. హరే కృష్ణ. ఇంకా ఉన్నారమ్మా? పద్మావతి మాతాజీ ఉన్నారు, భారతీ మాతాజీ ఉన్నారా? సరే చదవండి. హరే కృష్ణ. 20వ శ్లోకం. శాస్త్రస్య పితురాదేశం యోన వేద నివర్తకం కథం తదనురూపయా విశ్రంభ్య ప్రకమేత్. అనువాదము. మనిషి అజ్ఞాన వశుడై ఏ విధంగా తండ్రి ఆజ్ఞని ఉల్లంఘించగలడని నారదముని అడిగిన ప్రశ్న యొక్క భావమును హర్షస్సులు అర్థము చేసుకొనిది. మూల శాస్త్రోపదేశములను మనుజుడు తప్పక గ్రహింపవలెను. వైదిక జీవన విధిని అనుసరించి ద్విజత్వమునకు గురుతుగా యజ్ఞోపవీత ధారణము జరుగును. గురుదేవుని ద్వారా శాస్త్రోపదేశములను గ్రహించి అంతటా అతడు ద్విజత్వమును పొందును. కనుక శాస్త్రమే నిజమైన జనకుడు. భౌతిక జీవన రీతిని ఆపివేయవలనని సర్వశాస్త్రములు బోధించుచున్నవి. కనుక తండ్రి అనగా శాస్త్రము యజ్ఞాల ప్రయోజనము నెరుగనిచో అతడు అజ్ఞానియే అగును. తనయుని లౌకిక కర్మలలో నియుక్తము చేయ యత్నించు లౌకికుడగు తండ్రి వాక్కులు తండ్రి యొక్క నిజమైన ఆదేశములు కాజాలవు. భాష్యము. శ్రీల ప్రభుపాదుజీ. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాహ అని భగవద్గీత 16.7లో పలికినది. మానవులు కన్నను అల్పులైన వారు పశువులుగా పిలువబడని అసురులు ప్రవృత్తి నివృత్తులు అనగా చేయదగిన కార్యము చేయదగని కార్యము అర్థము నెరుగును. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు సాధ్యమైనంతగా జగత్తుపై ఆధిపత్యము చలాయించడి కోరికను కలిగియుండును. అది ఏ ప్రవృత్తి మార్గం అనబడు. కానీ సర్వశాస్త్రములు నివృత్తి మార్గమునే అనగా లౌకిక జీవన రీతి నుండి విడుదలనే ఉపదేశించుచున్నవి. ప్రపంచమునందు అతి పురాతనమైనట్టి వైదిక నాగరికతకు సంబంధించిన శాస్త్రములే గాక ఇతర శాస్త్రములు కూడా ఈ విషయమున ఏకీభవించుచున్నవి. ఉదాహరణకు బౌద్ధ శాస్త్రములందు బుద్ధుడు లౌకిక జీవన శైలిని విడిచి నిర్వాణమును పొందుమని
ఉపదేశించెను. మనిషి లౌకిక జీవనమును విడిచి భగవద్ రాజ్యమునకు వెడలవనడి ఉపదేశము బైబిల్ గ్రంథములో కూడా కనిపించును. కనుక ఏ శాస్త్రమును పరిశీలించినను, ముఖ్యముగా వైదిక శాస్త్రము లౌకిక జీవన విధానమును విడిచి మనిషి తన ఆది ఆధ్యాత్మిక జీవనమునకు మరలవన్నది ఉపదేశమే ఇవ్వబడినట్లు గమనించవచ్చును. శంకరాచార్యులు కూడా అదే నిర్ణయమును ప్రతిపాదించిరి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ భౌతిక జగత్తు లేదా లౌకిక జీవనము కేవలము భ్రమ, మిథ్య మాత్రమే. కనుక మనుజుడు తన భ్రాంతిమయమగు కర్మలను ఆపివేసి బ్రహ్మ పదమును చేరవలెను. శాస్త్రమనడి పదము విశేషముగా వైదిక జ్ఞాన గ్రంథములను సూచించును. వేదములు సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము మరియు వేదముల నుండి జ్ఞానమును గ్రహించు ఇతర గ్రంథములు వేద వాంగ్మయమని పరిగణింపబడినవి. భగవద్గీత సమస్త వేద జ్ఞానసారము కనుక ఈ శాస్త్రోపదేశములను అతి ముఖ్యమైనవిగా గ్రహింపవలసి ఉన్నది. ఎల్లరూ ఇతర ధర్మములను విడిచి తనకే శరణు జొచ్చవలనని ఆ శాస్త్రసార గ్రంథమునందు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఉపదేశించెను. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. మనుజుడు శాస్త్ర నియమములను పాటించినట్లుగా దీక్షితుని చేయవలసి ఉన్నది. లౌకిక జీవన విధానమును మరిచి శాస్త్రము యొక్క పరమ భక్తయైన శ్రీకృష్ణుని ఉపదేశమును గ్రహించుట ద్వారా శాస్త్రసారము మెరుగమని దీక్షా సమయమున మా కృష్ణ చైతన్యోద్యమము తెలుపును. కనుక అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకార, జోదము, మాంసభక్షణ వానిని త్యజించవలనని మేము ఉపదేశింతుము. ఆ విధమైన కార్యము బుద్ధిమంతుని లౌకిక జీవనం నుండి విడిపించి భగవద్ధామమున కేగుటకు సమర్థుని కావించును. ప్రభుజీ నేను చదవనండి. చదవనమ్మా శారదామాత. ఇక తల్లిదండ్రుల ఉపదేశమును గూర్చి చర్చించినచో తుచ్చములకు పిల్లులు, కుక్కలు, పాములతో సహా ప్రతి జీవుడు తల్లిదండ్రుల వల్లనే జన్మను బడయుచున్నాడని చెప్పవలసి వచ్చును. కనుక లౌకికులకు తల్లిదండ్రులను బడయుట కష్టమేమీను కాదు. జన్మాంతరములు ప్రతి దేహమునందును జీవుడు తల్లిదండ్రులను పొందును. మనిషి లౌకిక తల్లిదండ్రులు వారి ఉపదేశములతోనే సంతృప్తుడైనచో గురువాశ్రయము ద్వారాను శాస్త్రాధ్యయనము ద్వారాను పురోగతిని సాధించనిచో నిక్కముగా తమస్సునందే నిలిచిపోవును. మృత్యుబంధము నుండి బయటపడినట్లుగా తమ సంతానమునకు విద్య గరుపుటలో అభిరుచి కలిగినప్పుడే లౌకిక తల్లిదండ్రులకు ప్రాముఖ్యము కలుగును. ఈ విషయమున వృషభదేవుడు పితానస సాత్స్యాత్ జననీ న సాత్స్యాత్ మోచే యోజ్య సహ సముపేత్ మృత్యుం అని ఉపదేశించాను. తమపై ఆధారపడిన సంతానమును అనివార్యమైన మృత్యువు నుండి రక్షింపజాలని వారు తల్లిదండ్రుల అగుటకు యత్నింపరాదు. తమ సంతానమును రక్షింపజాలని తల్లిదండ్రులకు విలువే లేదు. ఏలయనగా అట్టి తల్లిదండ్రులు ఏ జన్మ ఎందైనను చివరకు సునక మార్జాలములందును లభించగలరు. తమ సంతానమును ఆధ్యాత్మిక పదమునకు ఉద్ధరించగలిగిన తల్లిదండ్రులే ప్రామాణికమైన వారు. కనుకనే వైదిక విధానమును అనుసరించి జన్మనా జాయితే శూద్రః, లౌకికులకు తల్లిదండ్రుల నుండి జన్మించువాడు శూద్రుడే అని చెప్పబడినది. కానీ బ్రాహ్మణునిగా ఉత్తమ మానవుడు నగుటయే మానవ జీవిత ప్రయోజనము. ఉత్తముడకు బుద్ధిమంతుడు పరబ్రహ్మము పరతత్వము నెరుగును కనుక బ్రాహ్మణుడని పిలువబడును. ఈ విషయమును వేదోపదేశము తద్విజ్ఞానార్థం స గురుమే నాభి గచ్చేత్ అని పలికినది. అనగా ఆ విజ్ఞానం నెరుగుటకు మనిషి ప్రామాణికుడకు గురువును ఆశ్రయించవలెను. ఆయన ఉపనయన సంస్కారము కావించి దీక్ష నిబ్బగా శిష్యుడు వేదజ్ఞానం నెరుగగలడు. జన్మనా జాయితే శూద్రః,
సంస్కారాది భవేద్విజ. ప్రామాణికుడు గురుదేవుని యత్నముచే బ్రాహ్మణునిగా నగుట సంస్కారం అనబడును. దీక్షానంతరము మనుజుడు శాస్త్రాధ్యయమును నెలకొనును. లౌకిక జీవనము నుండి బయటపడి భగవద్ధామమును చేరుటెట్లో శాస్త్రము అతనికి బోధించును. లౌకిక జీవనమును విరమించి భగవద్ధామమునకు చేరుట అనేది మహోన్నత జ్ఞానమును మా కృష్ణ చైతన్యోద్యమం బోధించుచున్నది. కానీ దురదృష్టవశాత్తు పలువురు తల్లిదండ్రులు దీనికి ఇష్టపడటలేదు. మా శిష్యుల తల్లిదండ్రుల మాట అటుంచి పలువురు వ్యాపారులు కూడా దీని పట్ల అయిష్టతను కలిగి ఉన్నారు. మత్తు పదార్థ స్వీకారమును, మాంసభక్షణను, అక్రమ సంబంధమును, జోదమును విడనాడుమని మేము శిష్యులకు బోధించుటే దానికి కారణము. హరినామ సంకీర్తనోద్యమము ఎల్లడలా వ్యాపించినచో వ్యాపారులు తమ కబేళాలను, మద్యమును తయారు చేయ కర్మాగారములను, సిగరెట్ల కర్మాగారములను మూసివేయవలసి వచ్చును. కావుననే వారు మిగుల భయభీతులై ఉన్నారు. అయినను లౌకిక జీవన విధానము నుండి బయటపడమని మా శిష్యులకు బోధించుట కన్నను గత్యంతరం లేనే లేదు. వారిని జన్మ మృత్యు పరంపర నుండి రక్షించుటకు లౌకిక జీవనమునకు విరుద్ధమైన దానిని తప్పక వారికి బోధించవలెను. కనుక ప్రజా సృష్టి చేయుటకు బదులు సమస్తమును త్యజించి శాస్త్రోపదేశమును అనుసరించి ఆధ్యాత్మిక అవగాహన యందు పూర్ణత్వమును సాధించుట శ్రేష్టమని నారదముని దక్ష ప్రజాపతి సుతులకు హర్యస్వులకు ఉపదేశించను. శాస్త్రం యొక్క ప్రాముఖ్యము భగవద్గీత ఇట్లు పేర్కొనబడినది. యహ శాస్త్ర విధి మృత్యుజ్య వర్తతే కామకారతః నస సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడతో ఆపుదాము. నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు ఒక శ్లోకం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్ని శ్లోకాలు వచ్చాయి చూసారా ప్రభుజీ? 8వ శ్లోకంలో వచ్చింది. మనకి అర్థం అవడం కోసం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుపాదుల వారు. అదే హర్యస్సులకు ఒకే శ్లోకంలో చెప్పాడు నారదుడు, కానీ మనకి చెప్పాలంటే ఇన్ని శ్లోకాలు పట్టింది మనకు అర్థం అవడానికి. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా హరియస్సులు ప్రజా సృష్టికే ఉన్నారు కదా, కానీ నారదుడు మరి అది ఎందుకు టర్న్ చేస్తున్నారండి? ప్రజా సృష్టి కోసమని ప్రజాపతి దక్ష ప్రజాపతి వాడు పుట్టించాడు. కానీ ఎండ్ ఆఫ్ ఇట్ ప్రజాపతులు అయినా సరే వాళ్ళు కూడా అంతిమ లక్ష్యం ఒకటే. అంతిమ లక్ష్యము భగవంతుని చేరుకోవడం. సో అది వాళ్ళకి ముందు చెప్పేశారు బేసికలీ. సో 2 విధాలుగా చూసుకోవచ్చు దీన్ని. ప్రజాపతి ఉండగా ప్రజావృద్ధిని అభివృద్ధి చెందే వాళ్ళకు కూడా శాస్త్రం తెలియాలి అని చెప్పి రాసుకొచ్చారు ప్రభుత్వం. పిల్లలని గైడ్ చేయలేని వాళ్ళు తల్లిదండ్రులు కాకూడదు. మరి ఆ నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు నారదు. ఆ నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేసేసరికి వాళ్ళు అదే నాలెడ్జ్ అని చెప్పి వాళ్ళు ఇదంతా వదిలేసి వెళ్ళిపోయారు. ఇది కదండి. సో మై డ్యూటీ ఈస్ టు హ్యావ్ చిల్డ్రన్ అన్న దృష్టిలో వాళ్ళని వదిలేస్తుంటే వాళ్ళు ఇటువంటి పిల్లల్ని ఎలా పెంచేవారు. సృష్టిని మళ్ళీ ఆ సృష్టి తీసుకురావడం అంటే మనం మొదట్లో చదువుకున్నట్టు కోరికలతో ఉండిపోయిన ఆత్మలకి శరీరాలు ఇవ్వడమే. ఇచ్చిన తర్వాత వాటికి బోధన చేయగలగాలి. వాటిని ఇదయ్యా నీ డ్యూటీ, నువ్వు ఇట్లా వెళ్ళాలి అని చెప్పగలగాలి. మరి ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. దక్షుడు మరి ఆ నాలెడ్జ్ ఇవ్వడం కోసం వాళ్ళని బ్రహ్మచర్యలో ఉంచినప్పుడు, మరి నారదుని కలిసినప్పుడు నారదుడు వాళ్ళని ఇదేంటి పాడు చేశాడు అని అనడానికి వీళ్ళే. నారదుడు వాళ్ళకి బోధన చేశాడు. ఆ తర్వాత వాళ్ళ చాయిస్, అది వాళ్ళ చాయిస్. ఓకే, ఇది కదండి, అది వాళ్ళ చాయిస్ బేసికల్లీ. ఎగ్జాక్ట్లీ అది వాళ్ళ చాయిస్. సో కొంతమంది ఇప్పటికీ కూడా ఇదే డిస్కషన్, ఇది తర్జన భర్జన ప్రతి నిమిషము జరుగుతూ ఉంటుందండి టెంపుల్లోని బ్రహ్మచారులు. ఓకే ఓకే, నాట్ జోకింగ్, సీరియస్ గానే చెప్తున్నా విషయం. నా దగ్గర పనిచేస్తున్న ఒక అతను మొన్న వచ్చి కొత్త ప్రాజెక్ట్ లో పెడుతున్నాను నిన్ను అంటే, లేదండి నేను జాబ్ వదిలేస్తున్నాను, బ్రహ్మచర్యం తీసుకుంటున్నాను అని చెప్పేసి వచ్చాడు అన్నాడు. 22 ఏళ్ళు ఉంటాయేమో, 23 ఏళ్ళు ఉంటాయేమో.
మీకు నేను 2 ఏళ్ళు కమిట్మెంట్ ఇచ్చాను, ఏప్రిల్ తో నా కమిట్మెంట్ అయిపోతుంది, దాని ఎగ్జామ్స్ అవన్నీ కూడా క్లియర్ చేసేసుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటే మరి వాళ్ళకి మరి ఈ బ్రహ్మచర్యం తీసుకోమని చెప్పిన ఉద్దేశం అయితే కాదు. వాళ్ళకి ఇప్పుడు మీరు ఎలా భగవద్గీత క్లాసులు వింటున్నారో వాళ్ళు అలా క్లాసులు విన్నవాళ్ళే పిల్లలు. విన్న తర్వాత వాళ్ళ డెసిషన్ అట్లా ఉంది బేసికలీ. అంటే మరి అట్లా లేని డెసిషన్, అలాంటి డెసిషన్ లేని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు అని అనుకోవడానికి వీలు లేదు. అంటే వాళ్ళు గృహస్థాశ్ర ధర్మాన్ని కూడా స్వీకరించడానికి రెడీగా లేక సన్యాసం తీసుకున్నారు అనుకోవాలా. బట్ అలాగని చెప్పి మరి వీళ్ళకి ఎక్కువగా భగవద్గీత చెప్పడం వల్ల ఇలా అయిపోయారు అనుకోవాలా? అలాగ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ రావాలి, ఏ ఆశ్రమం తీసుకున్నా ఈ నాలెడ్జ్ రావాలి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మరీ రావాలి కదా. మరి ఇక్కడ వీళ్ళు గృహస్థాశ్రమం కోసమని దక్షుడు వాళ్ళని సృష్టించాడు, కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ కావాలి. ఒకసారి ఆ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని టూ సీరియస్ గా తీసుకుని ప్రజా పోషణ ఇదంతా మనకు కాదు, మనకు కావాల్సింది ఇది భగవంతుని భక్తియుక్త సేవ అన్న దృష్టిలో వాళ్ళు వెళ్ళిపోయారు బేసికలీ. అంటే శాస్త్రానికి ఎగ్నిస్ట్ గానే శాస్త్ర విధులను చదివించి తోచని రీతిని వర్తించేవాడు పూర్ణత్వంగా సుఖముగానే పరమగతిని కానీ పొందజాలడు. అంటే ఫాదర్ చెప్పింది చేస్తే ఇంకా ఫాదర్ చెప్పింది చేశారా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్, శాస్త్రం ప్రకారం ఉంటున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. శాస్త్రము గృహస్థాశ్రమాన్ని తప్పనట్లేదు, సన్యాసాశ్రమాన్ని తప్పనట్లేదు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే ఇది నీ ధర్మం, సన్యాసాశ్రమంలో ఉంటే ఇది నీ ధర్మము. రెండింటినీ శాస్త్రం క్లియర్ గానే చెప్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఒక విధంగా సర్వీస్ చేస్తున్నాడు భగవంతుడికి. ఒక జీవికి ప్రాణం ఇచ్చి ఒక శరీరాన్ని ఇవ్వగలిగే శక్తి గృహస్థాశ్రమంలో ఉంది. ఆ శరీరాన్ని ఇచ్చిన తర్వాత ఆ జీవిని శాస్త్రబద్ధంగా జీవించేలాగా తీర్చిదిద్దే బాధ్యత గృహస్థాశ్ర ధర్మంలో ఉంది. అది చేయనప్పుడు గృహస్థాశ్రమ ధర్మాన్ని శాస్త్రానుసారంగా పాటించిన వ్యక్తి అవుతాడు. అది మళ్ళీ కర్మ వచ్చేస్తాడు, అది కర్మ అయిపోతుంది. అర్థమవుతుంది కదా బాబు గారు. సో ఏదైనా శాస్త్రపరంగా వెళ్ళాలి. అక్కడ తండ్రి మాటని అవునన్నారా కాదన్నారా అన్నది క్వశ్చన్ కాదు. తండ్రి ఒకనొక దీనితో వాళ్ళని కావాలి అనుకున్నారు. మీరు ప్రభుపాదుల వారి భాష్యంలో చూస్తే కూడా పాశ్చాత్య దేశంలో తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఒకనొక కార్యంతో పిల్లలు కావాలి అనుకుంటున్నారు, పిల్లలు పలానా అవ్వాలి అనుకుంటున్నారు. దక్షుడికి వాళ్ళకి కామనాలిటీ ఉంది అక్కడ. సో ఏ ఆశ్రమం తీసుకుంటున్నాం అన్నది కాదు, శాస్త్ర ప్రకారం ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నామో లేదా, శాస్త్రానుసారం ధర్మాన్ని పాటిస్తాం, చాలా ఇంపార్టెంట్. సో మరి పుట్టిన పిల్లలందరూ కూడా శాస్త్ర ధర్మం ప్రకారం మనం చేస్తున్న వాళ్ళు దాన్ని స్వీకరించగలుగుతున్నారా లేదా అంటే అది కొంతవరకు మళ్ళీ వాళ్ళ కర్మపై ఆధారపడి, ఇట్లాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ కర్మపై ఆధారపడి వాళ్ళ గృహస్థాశ్ర ధర్మానికి ఇదేంటి ఫేవరబుల్ గా లేని కర్మతో వాళ్ళు దక్షుడికి పుట్టారు బేసికలీ. కానీ చాలా డీప్ గా ఉందండి బాగా. అందుకని దీన్ని రోజు చదువుకుంటూ ఉంటేనే మనం నిలబడగలుగుతాం బాగా. లేకపోతే చాలా రోజు మనం ఫేస్ చేసే టెస్ట్లు మాయా ప్రభావం ఒక మాటలు అనేస్తాం, కానీ బేసికల్ గా రోజు దీనికి వ్యతిరేకంగా ఉండే టెస్ట్లు ఎన్నో ఉంటాయి. బేసికల్ గా టెస్ట్లు అంటే మళ్ళీ అవన్నీ కూడా మన ఇంద్రియ ఆనందమే. లాస్ట్ టైం బాగా కృష్ణ బుక్ లో చదువుకున్నాను, చూసారు, దేవతార్చన ఇంద్రియ ఆనందం అనేసారు. చెయ్యకూడదని లేదు కదండి ఎక్కడ. ఏదమ్మా దేవతార్చన చెయ్యకూడదని లేదు కదా ఎక్కడ. దేవతార్చన చెయ్యకూడదని లేదమ్మా, దేవతార్చనని కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే అది ఇంద్రియ ఆనందమే అనేసి అర్థం చేసుకో. అదండి అది అంతే కరెక్ట్.
అదే సో ఫైనల్ గా డివోషనల్ బెంట్ ఆఫ్ మైండ్ మనం ఫోర్స్ఫుల్ గా తీసుకురాలేము, అదే మనల్ని మనం తీసుకురాలేము. ఆ కన్విక్షన్ ట్రాన్స్ఫార్మేషన్ సంపూర్ణంగా ఇది చదువుతున్నప్పుడు లోపల నుంచి తన్నుకు వస్తుంది. ఆ తన్నుకు వచ్చిన దాన్ని మనం పోషించగలగాలి. దాన్ని పోషించగలగాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. అక్కడ నిలబడగలిగితే చాలు. ఇంకా నిజంగానే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చదువుతున్నట్టు పవర్ఫుల్ అనిపిస్తుంది కదండి. ఆ నిమిషం ఆ సెకండ్ ఉన్న భావన చాలా గొప్పగా ఉంటుంది. శరణాగతి అది నిలబెట్టుకోగలిగితే చాలు, అది నిలబడేలాగా చేసుకోగలిగితే. నెక్స్ట్ మాయ అవరించేస్తుంది. సో మళ్ళీ మనము శ్రీకృష్ణ చదువుకుందాము. వేద 87వ అధ్యాయం, రైట్? ఫ్రైడే క్లాస్ కి రైట్. ఓకే ప్రభుజీ పెళ్ళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అమ్మా. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. నరసింహార్త ఎవరు పాడుతున్నారు? నేను చదువుతాను. సరే ఒకసారి చెప్తాను. కృష్ణ నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యకాశిపో రక్షః శిలటంకాయ ఇతో నరసింహో పరతో నరసింహ యత యతయామి తతో నరసింహ బహిర్నృసింహో హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జై జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ భగవాన్ की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण హరే కృష్ణ. ఇక్కడ ఆపుతున్నాను. సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.